Friends, hello. Cross tutorials and అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు ఒక లెక్చర్ చెప్దామని అనుకుంటున్నాను. మన లెక్చర్లోకి వెళ్ళిపోబోయే ముందు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఏంటి అని ఒకసారి అడగడం అనేది బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నాను. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి. మనం అనుకున్నట్టుగా ప్రిపరేషన్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. దానికోసం కొంచెం ఒక ప్రణాళికతో ముందుకెళ్తే బాగుంటుంది. అలా చదవండి, టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. సో ఈరోజు నేను క్లాస్కి వచ్చినప్పుడు ఏంటంటే హలో ఫ్రెండ్స్, హాయ్. నెట్వర్క్ కరెక్ట్గా లేదు. యాక్చువల్గా మనకి వీడియో అయితే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను ఇలాగ ఆడియో రూపంలో మేము ముందుకు రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా అలాగే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈరోజు కొంచెం వాతావరణం అయితే సాలూరులో బాగాలేదు. మధ్యాహ్నం నుంచి కూడా అలా వర్షం వచ్చి చెదురుమదురుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. వాతావరణం అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. అందువల్ల కొంచెం మనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. సో ఏమైనప్పటికీ కూడా మన క్లాస్ మనం కంటిన్యూ చేసేసుకుందాం. ఈరోజు నేను మన అగ్రోనమీకి సంబంధించినంత వరకు DA 101 న్యూ సిలబస్ సంబంధించి అగ్రో ఫారెస్ట్రీ ఈరోజు చెప్పబోయే లెక్చర్ ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి లెక్చర్ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఇది అందరికీ ఉందన్నమాట. అగ్రికల్చర్ వాళ్ళకు ఉంది, అలాగే విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంది, నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి కూడా ఉండొచ్చు. సో ఇవి కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి లెక్చర్ అనమాట ఇది. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ దీనికి సంబంధించినవి కూడా నేను చెప్తాను, అక్కడక్కడ చెప్తాను. అవి అంటే మన బుక్లో లేనటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో అవి ఏమైనా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక లెక్చర్ కంప్లీట్ అయిపోతే ఫారెస్ట్రీ పార్ట్ మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నట్టు అవుద్ది అనమాట. కాబట్టి ఫారెస్ట్రీ పార్ట్ కంప్లీట్ అయిపోతే నేను చెప్పాను కదా, దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక ఎగ్జామినేషన్ నోట్ పెడతానని, ఆ విధంగా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ఈరోజు లెక్చర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లెక్చర్ ఏంటంటే లెక్చర్ నెంబర్ 48, అగ్రోనమీ DA 101లో న్యూ సిలబస్లో లెక్చర్ నెంబర్ 48 అనమాట, అగ్రో ఫారెస్ట్రీ. ఇది చాలా ముఖ్యమైనటువంటి లెక్చర్. అసలు అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అవన్నీ ఒకసారి మనం వరుసగా కొంచెం సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుందాం. సో అగ్రో ఫారెస్ట్రీ అనమాట. అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటనంటే సుస్థిరమైనటువంటి నేల యాజమాన్యం కొరకు, నేల అధిక దిగుబడి కొరకు. సో ఏదైనా ఒక భూభాగాన్ని తీసుకుని అదే భూభాగంలో పంట పండిస్తాము, అలాగే అడవి జాతి మొక్కల్ని పండిస్తాము, అలాగే పశు సంపద కూడా అక్కడే మనం మెయింటైన్ చేస్తుంటాం. సో ఈ విధంగా అన్నీ ఒకే దగ్గర మెయింటైన్ చేసేటువంటి విధానాన్ని ఏమంటామనంటే అగ్రో ఫారెస్ట్రీ అని అంటాం. అగ్రో అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది, ఫారెస్ట్రీ అంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి చెట్లు, ఇవన్నీ అనమాట. సో ఇక్కడ 3 కాంపోనెంట్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అగ్రో ఫారెస్ట్రీలో ఏమేమి ఉంటాయి అని అంటే పైరు అంటే మనం పంటలు పండిస్తుంటాం కదా, మామూలు జనరల్గా మనం పండించుకునేటువంటి పంట పండిస్తుంటాము. అలాగే వన్య మొక్కలు అని అంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి చెట్లు ఇవన్నీ పండిస్తూ ఉంటాము, అంటే పెంచుతూ ఉంటాము. అదే అట్ ద సేమ్ టైం మనకి పశు సంపదను కూడా అక్కడ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మూడింటిని కలిపి ఒకే దగ్గర మెయింటైన్ చేయడాన్ని మనం ఏమంటామంటే అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇదన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెంచుకోవచ్చు, లేదనంటే ఒకే సమయంలో అంటే సైమల్టేనియస్గా పెంచుకోవచ్చు, సీక్వెన్షియల్గా పెంచుకోవచ్చు. 2 టర్మ్స్ మనకి ఇచ్చారనమాట ఇక్కడ. ఈ 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా ఒకేసారి మెయింటైన్ చేయొచ్చు, దాన్ని సైమల్టేనియస్గా అని అన్నాం. అలా కాకుండా సీక్వెన్షియల్గా కూడా ఈ 3 కాంపోనెంట్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇలాగ చేసే విధానాన్ని ఏమంటారంటే అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి మనకి అంటూ ఉంటారనమాట. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వివిధ రకాల అగ్రో ఫారెస్ట్రీ పద్ధతులు అని ఇచ్చారనమాట. బేస్డ్ ఆన్ టెంపరల్ అరేంజ్మెంట్ ఆఫ్ క్రాప్స్ అని ఉంది. సో దీంట్లో మనం చూసేటట్టయితే వివిధ రకాలైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ పద్ధతులు ఏంటనేది సింపుల్గా చెప్తాను నేను. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ఈ ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దేనికి ఏంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇయర్స్ ఏమన్నా ఇచ్చారు, లేకపోతే డ్యూరేషన్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ ఉంటుంటే మనకి అగ్రిసెట్ పర్పస్ కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పర్పస్ కానీ మనం చూసేటప్పుడు ఇవి బాగా ఇంపార్టెంట్ అనమాట. సో నెంబర్ 1 ఏంటంటే ఈ అగ్రో ఫారెస్ట్రీ పద్ధతుల్లో మొట్టమొదటిది ఏంటంటే పోడు వ్యవసాయము, దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని అంటారనమాట.
సో పోడు వ్యవసాయము లేదా షిఫ్టింగ్ కల్టివేషన్. అలాగే రెండోది ఏంటంటే టాంగియా సిస్టమ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ రెండు కొంచెం మనకి ముఖ్యంగా బిట్స్లో అడుగుతూ ఉంటారు. సో పోడు వ్యవసాయము లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటో ఒకసారి మనము చూద్దాము. ఇందులో ఫస్ట్ వన్ని మొట్టమొదటిదే ఒక బిట్ అనమాట. పురాతనమైన లేదా ప్రాచీనమైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ పురాతనమైనటువంటి పద్ధతి, అలాగే ప్రాచీనమైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ పద్ధతి అనమాట. ఏళ్ల తరబడి ఈ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. అసలు ఏముంటుంది దీంట్లో అంటే కొంత అటవీ భూభాగాన్ని లోపరుచుకొని చెట్లను నరికివేసి అక్కడే వాటిని కాల్చివేస్తారు. ఈ సిస్టంలో జరిగేది ఏంటంటే ఒక భూభాగంలో చెట్లు కాల్చివేసి అక్కడ బయోమాస్ అంతా కూడా నేలలో కలిసిపోతుంది. నేల యొక్క పోషక విలువలు ఆ విధంగా పెరుగుతాయి. సో ఏదో ఒక కొండ ప్రాంతాన్ని తీసుకుంటారండి, అక్కడ ఉండేటువంటి మొక్కలన్నింటినీ కూడా నరికేస్తారు, వాటిని అక్కడే ఉంచేస్తారు. ఆ మొక్కలు వాటికి సంబంధించిందంతా కూడా బయోమాస్ అంటాం కదా, ఆకులు, దానికి సంబంధించినటువంటి కాండము, కొమ్మలు ఇవన్నీ కూడా నేలలో కలిసిపోయి అక్కడ కొంచెం పోషక విలువలు పెరుగుతాయి. సేద్యం చేయబడిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు పంట వేసుకుంటారు. ఆ విధంగా చేసిన తర్వాత ఏమవుద్దంటే 2 to 3 years పంట పండించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నేల సారం అంతా కూడా హలో ఫ్రెండ్స్, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మధ్య మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. వచ్చినా సరే మీరు కొంచెం వెయిట్ చేయండి, వెంటనే వెళ్ళిపోవద్దు. మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అనమాట. జస్ట్ 1 or 2 seconds అలా పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మధ్య మధ్యలో ఆగినప్పుడు లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోకుండా కాస్త వెయిట్ చేయండి. సో కొంతమంది ఉన్నారు, కొంతమంది మన వాళ్ళు చాలామంది అరౌండ్ 6 members దాకా వింటున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి చూస్తే పోడు వ్యవసాయం లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పాను కదా, దీంట్లో మనకి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏదైనా ఏరియాలో దాన్ని క్లియర్ చేసిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల పాటు సాగు చేస్తారు. పంటను వేసుకునే కాలము షిఫ్టింగ్ కల్టివేషన్లో పంటను సాగు చేసేటువంటి సమయం ఎంత అని అంటే 2 నుంచి 3 సంవత్సరాలు బిట్స్ అలా వస్తాయన్నమాట. తర్వాత 8 to 10 years వరకు దాన్ని ఏం చేస్తారని అంటే దాన్ని ఖాళీగా వదిలేస్తారు. ఈ సమయంలో మళ్ళీ అటవీ చెట్లన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఒక ఏరియాని అంతా దాంట్లో ఉండేటువంటి మొక్కలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత ఒక 2 నుంచి 3 ఏళ్ల పాటు దాన్ని బాగా కల్టివేషన్ చేసుకున్న తర్వాత నేల సారం కోల్పోయిన తర్వాత మళ్ళీ దాన్ని 8 to 10 years పాటు ఖాళీగా వదిలేస్తారనమాట. ఈ సిస్టమ్ ఇయర్స్ ఇందులో గుర్తుపెట్టుకోండి. పంట 2-3 సంవత్సరాల పాటు దాన్ని చేస్తారు, మళ్ళీ దాన్ని వదిలేస్తారనమాట, ఇంకో కొత్త ఏరియాకి వెళ్ళిపోతారు. అందుకే దాన్ని ఏమన్నారని అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అని అన్నారనమాట. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోవడం. సో షిఫ్టింగ్ ఎప్పుడవుతుంది? 2-3 ఏళ్ళు ఒక ఏరియాలో పండించిన తర్వాత మనకు ఆ ఏరియా వదిలేస్తారు, మరొక ఏరియాకి వెళ్ళిపోతారు అనమాట. దీన్ని మనం పోడు వ్యవసాయము లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో శ్రీధర్ గౌడ్ అగ్రానమీ అండి, అగ్రానమీ న్యూ సిలబస్ అయితే లెక్చర్ నెంబర్ 48 అనమాట. అదే మనకి ఫారెస్ట్రీలో ఉంటుంది, ఇది అగ్రో ఫారెస్ట్రీ అని ఉండేదన్నమాట. సో అది ఇప్పుడు ఉంది, ఇది అందరికీ ఉంటుంది మొత్తం. కాబట్టి ఆ లెక్చర్ ఒకటి మొన్న పెండింగ్ పెట్టేసాము, అదొకటి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను క్లాసు, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఆగడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఎవరున్నారు ఈరోజు? కాశీ అంటే రమాలా ఉన్నారు. వెల్కమ్ రమా క్లాసులకి. షిఫ్టింగ్ కల్టివేషన్, ఇది పోడు వ్యవసాయము లేదా షిఫ్టింగ్ కల్టివేషన్ అని అంటాం అనమాట. ప్రాచీనమైన అగ్రో ఫారెస్ట్రీ పద్ధతి ఇది ఒక బిట్టు, పురాతనమైనటువంటి పద్ధతి ఒక బిట్ అనమాట. సో ఈ విధంగా చేసినటువంటి బాగు చేసినటువంటి నేలలో ఎంతకాలం పంటలు పండిస్తారంటే 2 నుంచి 3 సంవత్సరాల పాటు పండిస్తారు. అది అయిపోగానే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోతారు. దీన్ని అందువల్ల షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో సెకండ్ సిస్టమ్ ఏంటంటే టాంగియా పద్ధతి అని ఒకటి ఉందన్నమాట. టాంగియా పద్ధతి సో 1980 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. టాంగియా సిస్టమ్ సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 1980వ సంవత్సరంలో బర్మాలో ఈ పద్ధతిని ఆరంభించారు. సో ఎక్కడైనా సరే మ్యాచింగ్ లాగా మనకి ఇవ్వచ్చు అనమాట. సో లేకపోతే ఇయర్స్ ఎక్కడైనా ఇచ్చారనుకోండి, ఇయర్స్ ఇచ్చిన దగ్గర మధ్యలో ఏదైనా సరే టాంగియా 1980 అలా ఇవ్వచ్చు అనమాట బిట్. కాబట్టి మ్యాచింగ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇది అడగడానికి అవకాశం ఉంది. టాంగియా 1980 బర్మా, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. బర్మాలో ఈ పద్ధతిని అవలంబించారు. అప్పుడులో బర్మా అనేవారు, ఇప్పుడు మయన్మార్ అంటున్నారు అనమాట. సో అది మనం అలాగా గుర్తుపెట్టుకోవాలి.
టాంగియా సిస్టమ్ ఎక్కడ 1980లో స్టార్ట్ చేశారు. బర్మాలో ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి. ఈ పద్ధతి మొట్టమొదట నూతనమైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ పద్ధతి ఏది అంటే అధునాతన అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ ఏది అని అంటే టాంగియా సిస్టమ్. పురాతనమైన అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ ఏది అని అంటే పోడు వ్యవసాయం అనమాట. దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి అంటారు. సో దీన్ని ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తారు అని అంటే బహిర్గతమైనటువంటి గవర్నమెంట్ భూముల్లో లేదా ఓపెన్ ప్లేసెస్లో చెట్లు పెంచడానికి ప్రభుత్వమే తాత్కాలికంగా కొంత భూమిని ప్రజలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఈ టాంగియా సిస్టంలో ఈ భూమి ఎవరిది అని అంటే ప్రభుత్వానిది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని కొంత ప్రజలకు ఇస్తూ ఉండేటువంటి వారు అనమాట. దీన్నే మనం టాంగియా సిస్టమ్ అని అంటాం. ఎలాగ ఏం చేస్తారు దీంట్లో అని అంటే చెట్లు నాటిన మొదటి 3 సంవత్సరాల్లో ఆహార పంటలు పండించుకుంటారు. ఏ ప్లేస్ అయితే వాళ్ళకి ఇచ్చారో దాంట్లో ముందుగా ఏం చేస్తారని అంటే మొదటి 3 సంవత్సరాల్లో ఆహార పంటలు పండించుకుంటారు. ఆహార పంటలు పండించుకోవడానికంటే ముందు దాంట్లో ఏం వేసుకుంటారని అంటే పెద్దగా నీడనిచ్చేటువంటి చెట్లు ముందుగా నాటుకుంటారనమాట. సో ఈ నీడనిచ్చేటువంటి చెట్లు అవి కూడా పెరుగుతూ ఉంటాయి. అవి పెరిగి వాటి చుట్టూ కూడా క్యానోపీ అంతా డెవలప్ అవ్వడానికి కనీసం 3 ఏళ్ళ వరకు పడుతుందన్నమాట. ఈ చెట్లు పెరిగి పెద్దవయ్యే లోపు ఉండేటువంటి 3 ఇయర్స్ పీరియడ్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ కొన్ని ఆహారపు పంటలన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు. సో 3 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఎప్పుడైతే దాని తాలూకు ఆ చెట్లు దాని తాలూకు పెద్దవి అయిపోవడం మొదలు పెడతాయో అప్పుడు ఏంటంటే వాటి తాలూకు నీడ ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీడ ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఆక్రమిస్తూ ఉంటుందో అప్పుడు ఏంటంటే అంతర పంటలు ఇంక వేసుకోవడానికి కుదరదు. సో అంతర పంటలు వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా ఆ పంటల్ని పెరగనిస్తూ ఉంటారనమాట. ఏదైతే పంట కాదు ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెరగనివ్వడం అనేటివి జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆహార పంటలు వేయడం సాధ్యపడదో అప్పుడు రైతులు వేరే భూభాగాన్ని ఎంచుకుంటారు. అక్కడ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉంటారనమాట. దీన్నే మనకి ఏమన్నారంటే సింపుల్గా టాంగియా సిస్టమ్ అని చెప్పేసి అని అన్నారనమాట. ఏమైనా ప్రశ్నలు ఉంటే తర్వాత చెప్తాను. మధ్యలో మనం ఇది టాపిక్ మారిపోతాం కదా. పొటాష్ అనేది ఏమీ కాదండి. మీరు ఇందాక నుంచి పెడుతున్నారు కానీ శ్రీధర్ గౌడ్ గారు, పొటాష్ ఇది కాదు. ఎప్పుడైనా సరే వర్షాభావ పరిస్థితి, బెట్ట పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం చేయాలని అంటే మనం నైట్రోజన్ చేయాలి. యూరియా రికమెండేషన్ ఏంటంటే యూరియా. పొటాష్ ఎందుకోసం చేస్తారు అనేది మీరు చూడండి. మీకు నేను చెప్పాను నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకటి కూడా చెప్పాను. పొటాషే కాదు డిఏపి కూడా స్ప్రే చేస్తారు. డిఏపిని కూడా నీటిలో కరిగించేసి స్ప్రే చేస్తారనమాట. ఓన్లీ పొటాష్ మాత్రమే కాదు. పొటాష్ నాకు తెలిసినంత వరకు రికమెండేషన్ కూడా కాదు. ఒక రకంగా ఫీల్డ్ లెవెల్లో ఉన్న దీన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వర్షాభావము బెట్ట పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందనుకోండి, అంటే 15 రోజులు 20 రోజులు నెల రోజులు వర్షం లేకుండా ఉన్న పరిస్థితి వచ్చిందనుకోండి, ఇమీడియట్గా మనం యూరియాస్ 2% స్ప్రే చేయండి అని చెప్తారనమాట. అది వెంటనే ఏమవుతుందని అంటే మొక్కలకి ఆకుల మీద పడుతుంది కదా, ఆ పత్ర రంధ్రాల ద్వారా పీల్చుకున్న తర్వాత ఇమీడియట్గా మొక్కలు చనిపోకుండా బ్రతుకుతాయి అన్నమాట. అదే మనం పొటాష్ మనము చేయడం అనేటువంటిది కాదు. ఇలాంటిది ఈ మధ్యకాలంలో ఏంటంటే డిఏపి కూడా చేస్తున్నారు. కానీ మనకి రికమెండేషన్ ఏంటంటే నైట్రోజన్ 2% మనము స్ప్రే చేయాలి. అదండి. ఓకే, చెప్తాను. ఎలాంటి డౌట్లు ఏమైనా ఉంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఈరోజు క్లాస్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. నాకు తెలిసినంత వరకు కొన్ని మీరు ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా ఉంటే కొన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది, కానీ లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి. ఈ క్లాసుకు సంబంధించి ఏదైనా ఉంటే ఇక్కడే మనం డిస్కస్ చేద్దాం. అదర్ దాన్ క్లాస్ అయ్యేటప్పుడు ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత నేను అవన్నీ మీకు చేస్తాను. మీరు మెసేజ్ పెట్టేది ఉంటే పెట్టేసేయండి. చివరిలో వాటిని మనం క్లారిఫై చేసుకుందాం. సో ఇదండి. దీన్ని ఏమంటున్నామంటే అగ్రో ఫారెస్ట్రీ పద్ధతులు 2 రకాలుగా మనం చూసుకుంటున్నాం అనమాట. ఈ రెండిటి అంటే దీని క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారంటే తాత్కాలికంగా పైరు పెంచేటువంటి విధానాన్ని బట్టి ఈ క్లాసిఫికేషన్ అనేది చేశారనమాట. దీన్ని ఏమంటారంటే క్రాప్ రొటేషన్ సిస్టమ్ ప్రకారం అగ్రో ఫారెస్ట్రీ పద్ధతుల విభజన అనేటప్పుడు ఈ 2 మనం రాయాల్సి ఉంటుంది. అది కూడా బిట్టే అనమాట. సో పోడు వ్యవసాయము టాంగియా పద్ధతి అనేటువంటివి దేని ప్రకారం విభజన చేశారు అని అంటే క్రాప్ రొటేషన్ సిస్టమ్ బట్టి దీన్ని విభజన చేశారు. పోడు వ్యవసాయం కింద టాంగియా పద్ధతి కింద దీన్ని విభజన చేయడం అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే భౌతిక నిర్మాణాన్ని బట్టి బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రక్చర్ భౌతిక నిర్మాణాన్ని బట్టి అగ్రో ఫారెస్ట్రీని మళ్ళీ ఏ విధంగా విభజన చేశారు.
సో ఇంటర్ క్రాపింగ్ అని అన్నారు, బేస్డ్ ఆన్ ఇంటర్ క్రాపింగ్, అలాగే బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రక్చర్, ఏ విధంగా అది ఉంటుంది, చూడటానికి ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటి దీన్ని బట్టి 4 రకాలుగా దీన్ని విభజన అనేది చేశారనమాట. ఏంటి 4 రకాలు అనేది ఒకసారి మనం చూస్తే, మొట్టమొదటిది బార్డర్ ట్రీ ప్లాంటింగ్స్, గట్లపైన చెట్లు నాటడం అనేటువంటిది మొట్టమొదటి విభజన. భౌతిక నిర్మాణాన్ని బట్టి విభజనలో మొట్టమొదటిది ఏంటంటే బార్డర్ ట్రీ ప్లాంటింగ్స్ అనమాట. గట్లపైన చెట్లు నాటడం, పంటల చుట్టూ ఉండేటువంటి గట్లపైన చెట్లు నాటడాన్ని ఏమంటాం అంటే బార్డర్ ట్రీ ప్లాంటింగ్ అని అంటాం. బార్డర్ ట్రీ ప్లాంటింగ్ అంటాం. సో ఏదైతే మన పంట దాని చుట్టూ గట్లు ఉంటాయో గట్లపైన చెట్లు నాటడం బార్డర్ ట్రీ. ఈ చెట్లు పంటలకు కంచెలాగా ఉంటాయి, గాలి అగ్ని నుంచి కాపాడుతూ ఉంటాయి. అదేవిధంగా చెట్ల నుంచి సేంద్రీయ పదార్థము, వంట చెరుకు, పశువులకు మేత, ఇవన్నీ కూడా ఒకే సందర్భాల్లో లభిస్తూ ఉంటాయన్నమాట. బార్డర్ ట్రీ ప్లాంటింగ్ అని అన్నారు. అది మొట్టమొదటి పాయింట్ అనమాట. ఈ భౌతిక నిర్మాణాన్ని బట్టి అగ్రో ఫారెస్ట్రీ విభజనలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బార్డర్ ట్రీ ప్లాంటింగ్స్. అలాగే రెండో విధానానికి మనం చూసేటట్టయితే ఆల్టర్నేట్ స్ట్రిప్ లేదా ఆల్టర్నేట్ రో ప్లాంటింగ్. రెండో విధానం ఏంటి అని అంటే ఆల్టర్నేట్ స్ట్రిప్ లేదా ఆల్టర్నేట్ రో ప్లాంటింగ్. దీనికి కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. దీనికి కొన్ని రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఒక స్ట్రిప్లో 2 లేదా ఎక్కువ వరుసలు ఉంటాయి. స్ట్రిప్ అని అంటాం అనమాట. అంటే ఒక వరుస అని అనుకున్నాం అనుకోండి, ఆ వరుసలో ఒక వరుస, మధ్యలో కొంత ఖాళీ, తర్వాత మళ్ళీ ఒక వరుస. మనము దీంట్లో చదువుకుంటుంటాం కదా, ఇంజనీరింగ్లో 252 లేకపోతే ఇంజనీరింగ్లో చదువుకుంటూ ఉంటాం కదా, పీలిక సాగు అని చదువుతుంటాం. సో దాంట్లో ఒక ప్యాచ్ అనమాట, ఒక పర్టికులర్ ఏరియా వేసిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వదిలేసి మళ్ళీ కొంత ఏరియా మనం వేసుకుంటూ ఉంటాం. సో దీన్నే స్ట్రిప్ అన్నాం, ఒక స్ట్రిప్ అని అంటున్నాం అనమాట. సో దీన్ని ఏమంటారని అంటే అలాగా ఒక స్ట్రిప్లో 2 లేదా ఎక్కువ వరుసలు ఉంటాయి. సో దీన్ని ఏ పేర్లతో పిలుస్తున్నారని అంటే ఎల్లీ క్రాపింగ్ అంటాం, లేదా అవెన్యూ కారిడార్ జోనల్ క్రాపింగ్ అని అంటారు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మామూలు ఎగ్జామినేషన్ మన పార్ట్ ఏలో ఇంత అడగకపోవచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో అవెన్యూ కారిడార్ జోనల్ క్రాపింగ్ అని అంటారు, లేదా హెడ్జ్ రో క్రాపింగ్ అని అంటారు. హెడ్జ్ రో క్రాపింగ్ ఒక ఇంపార్టెంట్ బిట్ అది. ఎల్లీ క్రాపింగ్, అలాగే దీన్నే మనకి ఆల్టర్నేట్ స్ట్రిప్ లేదా ఆల్టర్నేట్ రో ప్లాంటింగ్ అని చెప్పి దీన్ని అంటూ ఉంటారనమాట. సో ఈ పేర్లన్నీ వరుసగా ఎక్కడైనా ఒక దగ్గర మీరు రాసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్తున్నాను అగ్రానమీ 101 న్యూ సిలబస్కి సంబంధించినటువంటి లెక్చర్ నెంబర్ 48. ఇది ఇంతకుముందు మనకి ఫారెస్ట్రీలో ఉండేటువంటిది అగ్రో ఫారెస్ట్రీ అని చెప్పేసి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్చర్ అనమాట ఇది మనకి చాలా ఇంపార్టెంట్గా, దీంట్లో చాలా బిట్స్ మనకి వస్తాయి. ఈ సిలబస్ మనకి విఏఏలో బాగా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇంకా మనం ఈ భౌతిక నిర్మాణాన్ని బట్టి విభజన విషయానికి వస్తే ఆల్టర్నేట్ స్ట్రిప్ లేదా ఆల్టర్నేట్ రో ప్లాంటింగ్లో మనం చూసేటప్పటికి స్ట్రిప్లు ఉంటాయి, స్ట్రిప్ వైజ్గా అనమాట, ఒక ప్యాచ్ వైజ్గా దాన్ని చూసుకునేటప్పుడు దాంట్లో 2 లేక ఎక్కువ వరుసల్లో చేస్తారు, మళ్ళీ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ పెంచుతూ ఉంటారు. దీనికి అనేక పేర్లు చెప్పాను. ఎల్లీ క్రాపింగ్ అనేది ఒకటి, అవెన్యూ కారిడార్ జోనల్ క్రాపింగ్ అనేటువంటిది ఒకటి, హెడ్జ్ రో క్రాపింగ్ అనేటువంటిది ఒకటి. దీనికి ఉండేటువంటి పేర్లు అనమాట. వాలు ప్రాంతాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తే నేల కోతనిది తగ్గిస్తుంది. సో మనకి డైరెక్ట్గా అడగకపోయినా ఇండైరెక్ట్గా అడగొచ్చు అనమాట. అగ్రో ఫారెస్ట్రీ పద్ధతుల్లో నేల కోతను తగ్గించే పద్ధతి ఏది అని మనకు అడగొచ్చు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేల కోతను తగ్గించే పద్ధతి ఏది అన్నప్పుడు అక్కడ ABCD అలా ఇచ్చినప్పుడు అందులో ఎల్లీ క్రాపింగ్ అని ఇచ్చారనుకోండి, ఎల్లీ క్రాపింగ్ పెడతారు. అలాగే దానికి ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో హెడ్జ్ రో క్రాపింగ్ అన్నారనుకోండి, అది పెడతారు. లేదనంటే 3 వరుసగా ఇచ్చి పైవన్నీ అని అన్నారనుకోండి, అది పెడతారనమాట. సో అగ్రో ఫారెస్ట్రీ పద్ధతుల్లో మనకి నేల కోతను తగ్గించే పద్ధతి ఏది అని అన్నప్పుడు ఈ విధానం అనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే, ఇకపోతే మూడోది ఏంటంటే ర్యాండమ్ మిక్స్ మెథడ్. ఒక క్రమం లేకుండా చెట్లను ఎలా పెడితే అలా నాటడం అనేదాన్ని ర్యాండమ్ మిక్స్ అని అంటారనమాట. పైరు మరియు చెట్లు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నాటరు, ఇష్టం వచ్చినట్లుగా వాటి తాలూకు అమరిక అనేటువంటిది ఉంటుంది. మృత్తిక క్రమక్షయం జరిగేటువంటి నేలల్లో ఈ పద్ధతి సూట్ కాదు. సో ఎక్కడైతే ఎరోజన్ జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశాల్లో ఇది సూటబుల్ కాదు. ఎక్కడెక్కడో నాటుతూ ఉంటాం అన్నమాట. ఒక క్రమమైనటువంటి పద్ధతి అయితే ఏది ఉండదు, అలా ఎక్కడ పెడితే అక్కడ నాటేటువంటి విధానం ఇది. కాబట్టి ర్యాండమ్ మిక్స్ అని చెప్పేసి దీన్ని అంటాం అనమాట. సాయిల్ ఎరోజన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సూట్ కాని పద్ధతి ఏది అని అడగొచ్చు. సో నేలకోతను తగ్గించే పద్ధతి ఏది అని అడగొచ్చు, అదొక ఇంపార్టెంట్ బిట్. అలాగే కాకుండా నేలకోత జరిగేటువంటి ప్రాంతాల్లో
ఈ అగ్రో ఫారెస్ట్రీ విధానము సూటబుల్ కాదు అని అడిగినప్పుడు మనం ఏం రాయాలంటే ర్యాండమ్ మిక్స్ అని రాయాలి. ఒక క్రమం లేకుండా చెట్లు నాటడం అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ర్యాండమ్ మిక్స్లో ఈ ఎక్కడైతే ఎరోజన్ జరుగుతుందో అక్కడ సూటబుల్ కాదు ఈ పద్ధతి. సో అదొకటి, అలా కూడా మనకి బిట్స్ వస్తాయన్నమాట. సో 4వ పద్ధతి ఏంటి అగ్రో ఫారెస్ట్రీలో? ఇంకొక 4వ పద్ధతి ఏంటి అని అంటే భౌతిక పద్ధతుల్లో మనం చెప్పుకుంటున్నాం కదా, భౌతిక నిర్మాణాన్ని బట్టి మనం చెప్పుకుంటాం కాబట్టి దాంట్లో 4వ పద్ధతి ఏది అని అంటే మల్టీ స్టోరీడ్ క్రాపింగ్, బహుళ అంతస్తుల సస్యవర్ధనం. ఇది ఇంపార్టెంట్ అనమాట. మల్టీ స్టోరీడ్ క్రాపింగ్ అంటాము, బహుళ అంతస్తుల సస్యవర్ధనం అని అంటాం. ఇది ఎక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు అని అంటే కేరళలో ఎక్కువగా దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ మల్టీ స్టోరీడ్ క్రాపింగ్ ఎక్కడ అని అంటే కేరళలో ఎక్కువ. సో దీంట్లో ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వేరు వ్యవస్థల్లో తేడాలు, అలాగే చెట్ల తాలూకు ఎత్తుల్లో తేడాలు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి చెట్లను ఒకే భూభాగంలో పెంచడాన్ని ఏమంటారని అంటే బహుళ అంతస్తుల సస్యవర్ధనం అని చెప్పేసి అంటారనమాట. ఈ పద్ధతిలో అన్ని వనరులు, తేమ, పోషక పదార్థాలు, సూర్యరశ్మి, కాంతి మొదలైనటువంటివన్నీ కూడా సరిగ్గా వినియోగించబడుతూ ఉంటాయి. సో వేరు వ్యవస్థల్లో తేడాలు, కొన్ని మొక్కల తాలూకు వేర్లు బాగా లోతులకు వెళ్ళిపోతాయి, కొన్ని మొక్కల తాలూకు వేర్లు పైనే ఉంటూ ఉంటాయి. అలాగే ఎత్తుల్లో తేడాలు, కొన్ని ఏంటంటే కొన్ని గుల్మాల్లాగా ఉంటాయి, కొన్ని పైన వరకే పెరుగుతూ ఉంటాయి, కొన్ని బాగా హైట్లో పెరుగుతూ ఉంటాయి, కొన్ని ఏంటంటే వాటిని చుట్టుకుంటూ పెరుగుతూ ఉంటాయి. మనం ఈ టైప్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్ని మనం అరకు వెళ్ళేటప్పుడు మనం చూడొచ్చు అనమాట. మన స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ టైం మనం అరకు వెళ్ళినప్పుడు ఆ మధ్యలో రోడ్డు పక్కన ఉండేటువంటి ప్లాంటేషన్ అంతా కూడా కంప్లీట్గా మనకి మల్టీ స్టోరీడ్ క్రాపింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దాంట్లో కిందన మనం చూసేటట్టయితే కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది, అలాగే పక్కనే సిల్వర్ ఓక్ చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పొడవుగా పెరిగినటువంటి చెట్లు ఉంటాయి. అలాగే వాటిని చుట్టుకుంటూ పెరిగేటువంటి బ్లాక్ పెప్పర్ ఉంటుందన్నమాట అక్కడ. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి పంటలు ఒకే, మూడింటికి 3 రకాలైనటువంటి వాటి హైట్లు కానీ వాటి తాలూకు వేరు వ్యవస్థల్లో కానీ చాలా తేడాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇలాగా స్టెప్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి కాబట్టి మల్టీ స్టోరీడ్. సో బహుళ అంతస్తులు, ఇప్పుడు మనకు అనేక అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్స్ ఎలాగైతే ఉంటాయో దానికి కూడా ఇదే పేరు పెట్టారు, బహుళ అంతస్తుల సస్యవర్ధనం అని చెప్పి ఉన్నారనమాట. సో ఇది ఈ పద్ధతులు అన్ని వనరులు, తేమ, పోషక పదార్థాలు, సూర్యరశ్మి, కాంతి మొదలైనవన్నీ కూడా సరిగ్గా వినియోగించబడతాయి. సో దీంట్లో బిట్టే విధంగా రావడానికి ఉంటుందని అంటే వివిధ రకాలైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ వ్యవస్థల్లో లేదా వివిధ రకాల అగ్రో ఫారెస్ట్రీ పద్ధతులలో తేమ, పోషక పదార్థాలు, సూర్యరశ్మి, కాంతి మొదలైనవన్నీ కూడా సరిగ్గా వినియోగింపబడే పద్ధతి ఏది అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం రాయాలి ఏంటంటే మల్టీ స్టోరీడ్ క్రాపింగ్. రాయాల్సింది ఏంటంటే మల్టీ స్టోరీడ్ క్రాపింగ్ అని రాయాలన్నమాట. అర్థమైందా? బిట్ ఎలా ఇస్తారనేది. సో ఈ పద్ధతి ఏ రాష్ట్రంలో ఎక్కువగా వాడుకలో ఉంది అని అంటే కేరళలో ఎక్కువగా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. అన్ని వనరులు సక్రమంగా, లేకపోతే ఈ తేమ, పోషక పదార్థాలు, సూర్యరశ్మి అనేటువంటివి ఏది అడగకుండా స్ట్రైట్గా అడగొచ్చు అనమాట. అన్ని రకాల వనరులు సమర్థవంతంగా వినియోగించబడే అగ్రో ఫారెస్ట్రీ పద్ధతి ఏది, అన్నీ వరుసగా ఇస్తారనమాట. ర్యాండమ్ మిక్స్ పద్ధతి, లేకపోతే ఇంకో పద్ధతి, మల్టీ స్టోరీడ్ క్రాపింగ్ పద్ధతి అని ఇస్తారు. సో అప్పుడు మనం ఈజీగా రాయాల్సి ఉంటుంది ఏంటంటే మల్టీ స్టోరీడ్ క్రాపింగ్, బహుళ అంతస్తుల సస్యవర్ధనం, ఇది మనం రాయాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ అగ్రో ఫారెస్ట్రీ పద్ధతుల విభజన అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా అగ్రిసెట్లో ముఖ్యంగా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీటిని ఏ విధంగానైనా సరే అడగడానికి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ అంతా ఈ లెక్చర్ మీకు ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే ఈ విధంగా మనం ఎలా చదవాలి ఏంటనేది కాస్త మనము గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి, ఊరికి అక్కడక్కడ ఒక్కొక్క బిట్ కాకుండా కొన్ని బిట్స్ అనేటువంటివి ఏ విధంగా ఫామ్ చేస్తారు అనేది కొద్దిగా మనం తెలుసుకోవడం కోసం నేను లెక్చర్ చెప్తాను. సో మీరు దీన్ని ఫాలో అయిపోతే ఈజీగా మీరు రాయగలుగుతారనమాట. ఓకే, చూద్దాం. 3వ రకమైనటువంటి విభజన అనమాట. అగ్రో ఫారెస్ట్రీ పద్ధతుల్లో 3వ రకమైనటువంటి విభజన ఏంటంటే వ్యవస్థలోని భాగాలను బట్టి, బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ ఏదైతే అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి కొన్ని రకాలుగా దీన్ని విభజన అనేటువంటిది చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విభజన అనమాట.
వ్యవస్థలోని భాగాలను బట్టి బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ అన్నారనమాట. సో వ్యవస్థలోని భాగాలను బట్టి ఏ విధంగా విభజన చేశారు, ఈ దాదాపు 7 రకాలుగా దీన్ని విభజన చేశారనమాట. దీంట్లో మనకి ఏంటంటే అగ్రి సిల్వికల్చర్ అనేది ఒకటి, ఎల్లీ క్రాపింగ్ అనేది ఒకటి, అగ్రి హార్టికల్చరల్ సిస్టమ్ అనేది ఒకటి, అలాగే సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అనేది ఒకటి, హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్, టిమ్ఫిబ్ ఒకటి, అగ్రో సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అనేది ఒకటి. ఇలాగ మొత్తం 7 రకాలైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ అన్నమాట. వ్యవస్థలోని భాగాలను బట్టి 7 రకాలుగా విభజనలు అనేటువంటివి చేశారు. ఈ అగ్రిసెట్ ఎవరైతే రాస్తున్నారో మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ దగ్గర కనుక మెటీరియల్ కానీ బుక్ కానీ లేకపోతే తర్వాత బుక్ ఉన్నప్పుడు మళ్ళీ క్లాస్ ఒకసారి పెట్టుకుని మళ్ళీ వినండి మీరు. ఎందుకు అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రిసెట్ పరంగా మనం చూసేటప్పుడు ఏంటంటే ఈ వ్యవస్థలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటికి ఈ కాంబినేషన్స్లో ఉండేటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను మనకి ఇచ్చినటువంటి లెక్చర్లో కంటే కూడా కొంచెం అడిషనల్గా 1-2 బిట్స్ నేను కొంచెం యాడ్ చేసి నేను కొన్ని చెప్తా ఉంటాను. అవి కూడా మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఎప్పుడు కూడా మన మెటీరియల్లోనే ఇస్తారు కోర్స్, ఎప్పుడు కూడా బయటికి వెళ్ళరు అది ఇదని చెప్తారు కదా, ఎందుకు మళ్ళీ బయట బిట్స్ చెప్తున్నారని మీరు అడగవచ్చు. కానీ ఏంటంటే దీనికి సపోర్టివ్గా ఉండేటటువంటి బిట్స్ అనమాట. సో ఆ బిట్స్ ఏవైతే మనకు అవగాహన ఉంటాయో ఒరిజినల్ బిట్స్ మనం బాగా రాయగలుగుతాం. దాని గురించి నేను ఇవన్నీ చెప్పేదన్నమాట. ఓకే, సో అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఒకసారిగా మరి క్లాస్ మరి సీరియస్గా చెప్తున్నామా ఏంటో నాకైతే తెలీదు. సో ఏదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనకు ఉండేటువంటి సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. అంతా లాక్డౌన్లో ఉన్నాం కదా, సమయం అంతా ఉంది కదా అని అనుకోకండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుంది అని అంటే అన్నీ సడన్గా వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏమీ చేయలేము. కాబట్టి ఇలాంటి సమయం ఎక్కువ ఉన్నప్పుడే మనం ఏంటంటే ఇటువంటివి కొంచెం బాగా చూసుకోవాలి. సో ఈరోజైతే సాలూరులో బాగా వర్షం పడింది. ఇప్పుడు ఇంకా కూడా వర్షం పడే సూచనలు ఇంకా ఉన్నాయి. వాతావరణం అంతా బాగా డిస్టర్బ్ అయిందనమాట. అప్పటికప్పుడే ఎండ కాస్తుంది, అప్పుడప్పుడే వర్షం పడుతుంది. అలా డిఫరెంట్గా ఉంది. వచ్చే 2-3 రోజుల్లో ఇక్కడ వర్షం పడుతుందని సూచనలు ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో నాకైతే తెలీదు. ఇక్కడైతే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. అందుకే నేను ఈరోజు లేట్గా వచ్చాను, లేకపోతే కనీసం 3 o'clock అయినా సరే క్లాస్కి రావాలని అనుకున్నాను అనమాట. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మనం మన దీంట్లోకి వెళ్ళిపోదాం. నేను మీ విజయ్ కుమార్, అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్ నుండి, అలాగే గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ మళ్ళీ చెప్పుకుని మళ్ళీ నాకు నేనే గుర్తు చేసుకోవడం అనేది కూడా అవసరం అని నాకు అనిపిస్తుంది. కాబట్టి సో మీరు మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా కాస్త భరించండి, తప్పదు మరి. ఓకే, సో ఇంకొక దీనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు 3వ రకమైనటువంటి విభజన, అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినంత వరకు 3వ రకమైనటువంటి విభజన వ్యవస్థలోని భాగాలను బట్టి 7 రకాల పేర్లు మీకు నేను చెప్పాను. వీలైతే మీరు అక్కడ అవునా శ్రీధర్ గౌడ్ గారు, ఫుల్గా ఎండ కాస్తుందా? ఇక్కడ కూడా మధ్యాహ్నం వరకు బీభత్సంగా ఎండ కాస్తుందండి. మళ్ళీ మధ్యాహ్నం నుంచి అంతా చేంజ్ అయిపోయింది అనమాట. సడన్గా చూస్తే బయట వర్షం పడుతుంది. ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పేసి సరే కాసేపు వర్షం పడుతుంది కదా అలా ఎంజాయ్ చేద్దామని కాస్త కూర్చుని ఉంటే ఈలోపు ఇలాగ ఒక 10 minutesలో మళ్ళీ ఎండ కాసేసింది. మళ్ళీ ఒక 10 నిమిషాల్లో ఒక వర్షం, హెవీ రెయిన్, అలా అనమాట. కాస్త డిఫరెంట్గా ఉన్నాయి వాతావరణం అంతా కూడా. మళ్ళీ సెట్ అవ్వాలి కదా, 4 రోజులు లాక్డౌన్ వల్ల ప్రజలందరూ కూడా ఇంతవరకు చేసినటువంటి డ్యామేజ్ అంతా కూడా సెట్ అవ్వాలని అంటే వాతావరణంలో కూడా అటువంటి ఆకస్మిక మార్పులు అనేటువంటివి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. సరే అయితే మరి ఓకే, ఒక్కొక్కటి నేను చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మాత్రం నోట్ చేసుకోండి. మన దాంట్లో లేనటువంటివి కొన్ని ఉన్నాయన్నమాట. లేనట్టుగా చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర నోట్ చేసుకోవడానికి ఏదైనా కనుక లేనట్టయితే తర్వాత అయినా సరే ఈ క్లాస్ ఒకసారి పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే అగ్రి సిల్వికల్చర్ అనమాట. అగ్రి సిల్వికల్చర్, అగ్రి అని వచ్చినప్పుడల్లా పంటలు పండించడం అనే విధానాన్ని గుర్తుపెట్టుకోండి. పంటలు అనే మాటను గుర్తుపెట్టుకోండి. సిల్వికల్చర్ అనేటప్పటికల్లా వన్యజాతి మొక్కల్ని సాగు చేయడం అనేది గుర్తుపెట్టుకోండి. వన్యజాతి మొక్కలు అంటే అడవి జాతి మొక్కలు. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు, అగ్రి సిల్వికల్చర్. అగ్రి సిల్వికల్చర్ అంటే అర్థం ఏంటంటే ఆహారపు పంటలు పండించడము, అలాగే వన్యజాతి మొక్కలను కూడా కలిపి సాగు చేయడము. ఈ రెండింటిని కలిపి సాగు చేయడాన్ని మనకి ఏమంటున్నారంటే అగ్రి సిల్వికల్చర్ అని చెప్పేసి మనకి అంటున్నారు అనమాట. వీటి నుంచి మనకి ఏమొస్తుంది, ఆహారపు పంటల నుంచి ఏమో ఆహారం వస్తుంది, వన్యజాతి మొక్కల నుంచి ఏమొస్తుంది అని అంటే కలప వస్తుంది. 2 వస్తాయన్నమాట. మనకు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఆహారం లభిస్తుంది, అదేవిధంగా
కలప కూడా లభిస్తుంది. ఆహార పంటల నుంచి ఆహారము, వన్యజాతి మొక్కల నుంచి కలప కూడా లభిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువ ఈ ఆహార పంటల్లో ఏం చేస్తారని అంటే ఏ ఆహార పంటలు పండిస్తారు అని అంటే నత్రజనిని స్థిరీకరించేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ ఆహారపు పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో ఆ విధంగా అనమాట. ఈ చెట్లు కేవలం నత్రజనినే స్థిరీకరించు, కానీ నేల యొక్క సారాన్నంతటిని కూడా మెరుగుపరుస్తుంటాయి. ఈ ఆహార పంటలు అలాగే చెట్లు ఇవన్నీ కూడా నత్రజని ఎక్కువగా స్థిరీకరించేటువంటివి, వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. వాటిని సాగు చేస్తూ ఉంటారు. సో ఇది డ్రై ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో క్లాస్ 4 అదొకటి గుర్తుపెట్టుకోండి, అది మన దగ్గర లేదనమాట. క్లాస్ 4కి సంబంధించినటువంటి నేలల్లో వీటిని ఎక్కువగా ఈ అగ్రి సిల్వికల్చరల్ సిస్టమ్ అనేటువంటిది ఏ నేలల్లో ఎక్కువ సాగు చేస్తారు అని అంటే క్లాస్ 4 అనమాట. మనకి నేలల విభజన ఉంది. సో నేలల విభజనలో మనము చూసుకునేటట్టయితే ఏ నేలలు అని అంటే ఈ సిస్టమ్ అనేటువంటిది దేనికి ఐడియల్ సిస్టము అని అంటే క్లాస్ 4 సాయిల్స్. ఇది మన దాంట్లో లేదనమాట, అది మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఇక్కడ ఉండేటువంటి నేలల్లో ఎటువంటి రెయిన్ఫాల్ ఉంటుందని అంటే దాదాపుగా 750 మిల్లీమీటర్లు 750 మిల్లీమీటర్స్ వర్షపాతం ఉండేటటువంటి డ్రై ల్యాండ్స్లో ఈ సిస్టమ్ బాగా అనుకూలము. నేలలు ఎలాంటివి అని అంటే క్లాస్ 4, అది గుర్తుపెట్టుకోండి. అగ్రి సిల్వికల్చర్కి అనువైనటువంటి నేలలు ఏవి అని అంటే క్లాస్ 4 అనమాట. అగ్రి సిల్వికల్చర్ సిస్టమ్కి అనువైనటువంటి నేలలు ఏవి అంటే క్లాస్ 4 సిస్టమ్. అక్కడ ఉండేటువంటి వర్షపాతం అరౌండ్ ఎంత ఉంటుంది అంటే 750 mm ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనకేమీ లేదు. మీరు ఒకవేళ ఆసక్తి కలిగిన వారైతే రాసుకోండి. సెస్బేనియా ప్లస్ సోర్గం అనమాట దీనికి ఎగ్జాంపుల్. సెస్బేనియా ప్లస్ పల్సెస్, ఈ రెండు కూడా అగ్రి సిల్వికల్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే సెస్బేనియా ప్లస్ పల్సెస్ అనమాట. లేదు అని అంటే సెస్బేనియా ప్లస్ సోర్గం, ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో పల్సెస్, సోర్గం అనేటువంటివి ఆహార పంటలు అయితే సెస్బేనియా అనేటటువంటిది వన్యజాతి మొక్కలకు సంబంధించినటువంటిది అనమాట. శ్రీధర్ గౌడ్ గారు, ఇది అగ్రానమీలోదే నేను చెప్పేది. నేను ఇప్పుడు చెప్తున్నది అగ్రానమీ అనండి. న్యూ సిలబస్ అగ్రానమీ DA 101 న్యూ సిలబస్ అగ్రానమీలో చెప్తున్నాను. సో ఇది లాస్ట్లో ఉంది, లెక్చర్ నెంబర్ 47లో ఉందన్నమాట. అలాగే పోయిన ఓల్డ్ సిలబస్లో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అనుకోండి ఫారెస్ట్రీలో ఉంటుంది. ఓకే అండి. సో ఇది పరిస్థితి కాబట్టి చూడండి, అది ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. మన మెటీరియల్లో లేనటువంటి బిట్స్ ఏంటి అని అంటే అగ్రి సిల్వికల్చర్ సిస్టమ్ ఏ నేలలలో మనకి ఐడియల్గా ఉంటుంది అని అంటే క్లాస్ 4. ఈ నేలల్లో ఎంత వర్షపాతం ఉంటుంది ఏంటి అని అంటే అరౌండ్ 750 mm వర్షపాతం ఇక్కడ ఉంటుందన్నమాట. అగ్రి సిల్వికల్చర్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏంటి క్రాప్స్ అని అంటే సెస్బేనియా ప్లస్ సోర్గం, అలాగే సెస్బేనియా ప్లస్ పల్సెస్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి మీరు అగ్రిసెట్ బిట్స్ కింద గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే రెండో సిస్టమ్ ఏంటనంటే ఎల్లీ క్రాపింగ్. ఎల్లీస్ మనకు తెలిసిందే, రైస్లో వరిలో మనం సాగు చేసేటప్పుడు కాలి బాటలు తీయాలి అని చెప్పుకుంటాము, ఎల్లీస్ అంటాము, లేదా ఎల్లీవేస్ అని అంటాము. సో ఈ కాలి బాటలు లేదా కాళీ బాటలు అని ఏమంటారు కదా, దాన్ని అనమాట ఎల్లీస్ అని అంటారు. హెడ్జ్ రోస్లో పెంచి చెట్లు లేక పొదల మధ్య ఉండేటువంటి కాళీ బాటల్లో ఆహార పంటలను పండిస్తూ ఉంటారు. సో ఒక హెడ్జ్ రో వంటి దాంట్లోనేమో చెట్లు పెంచుతూ ఉంటారు. సో ఆ మధ్యలో ఉండేటువంటి ఖాళీ బాటిల్లోనేమో ఆహార పంటలు పండిస్తూ ఉంటారు. దీన్నే ఎల్లీ క్రాపింగ్ అని చెప్పేసి అంటారనమాట. సో ఈ హెడ్జ్లను సమయానుకూలంగా ప్రూనింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక హెడ్జ్ ఉంటుంది అంటే కొంచెం ఎత్తుగా ఉండేటటువంటి అంత ఎత్తులో మిగిలినటువంటి వన్య జాతి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఆ మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో మనకి ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆహార పంటలు పెంచుతూ ఉంటారు. సో తద్వారా ఆహార పంటలకు నీడ లేకుండా ఉంటుంది. సో హెడ్జ్ లాగేమో ఈ వన్య మొక్కలు పెరుగుతూ ఉంటాయి, మధ్యలో ఉండేటువంటి ఖాళీలోనేమో ఆహారపు పంటలు పెరుగుతూ ఉంటాయి. దీన్నే ఏమంటున్నామంటే ఎలీ క్రాపింగ్ అని అంటున్నాం అనమాట. ఎల్లీస్ ఉపయోగాలు ఇచ్చారు. యూనిట్ ఏరియాలో పైరు కన్నా అధిక మొత్తంలో బయోమాస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. లీన్ పీరియడ్లో అంటే పశువులకు మేత లేనటువంటి సమయంలో కూడా పశువులకు మేత లభిస్తుంది. అదొక ముఖ్యమైనటువంటి బిట్ అన్నమాట. పశువులకు మేత షార్టేజ్ ఉండేటువంటి టైంలో కూడా మేతను సమకూర్చేటటువంటి విధానం ఏది అని అంటే ఎల్లీ క్రాపింగ్ అనమాట. సో ఆఫ్ సీజన్లో
అవశేష పదార్థాలన్నింటినీ కూడా వినియోగించుకుంటాయని ఇచ్చారు. నేల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం అనేటువంటిది ఉంటుంది. నేలలోని సూక్ష్మజీవులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఎలీ క్రాపింగ్లో మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎలీ క్రాపింగ్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ దీంట్లో మనము గుర్తుపెట్టుకోండి. సో ఒక హెడ్జ్ లాగేమో వన్యజాతి మొక్కలు పెంచుతాము, మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాల్లోనేమో ఆహార పంటలు పెంచుతూ ఉంటాం. పశువులకు సంబంధించినటువంటి లీన్ పీరియడ్లో పశువులకు సంబంధించినటువంటి ఏదైతే మేత దొరకలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధానం ద్వారా ఎక్కువ మేత దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో బయోమాస్ ఈ పద్ధతిలో ఉత్పన్నమవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో అధిక మొత్తంలో బయోమాస్, ఎందుకంటే అక్కడ గ్యాప్ ఏం లేదు మీకు. ఒక పక్కనేమో వన్యజాతి మొక్కలు, ఒక పక్కనేమో ఆహార పంటలు వరుసగా మనం చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే బయోమాస్ అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. చెట్లు పెరుగుతూ ఉంటాయి, అలాగే ఇవి పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా వాటికి సంబంధించి బయోమాస్ అంటే అదనమాట. వాటికి సంబంధించినటువంటి ఆకులు, కొమ్మలు ఇవన్నీ కూడా దీని అంతటినీ కూడా కలిపి మనం ఏమంటామనంటే బయోమాస్ అంటాం. అదంతా నేలలో పడిన తర్వాత అదంతా కూడా మళ్ళీ సేంద్రీయ పదార్థంలాగా మారుతుంది. సో దీన్ని మనం బయోమాస్ అని అంటాం అనమాట. సో ఆఫ్ సీజన్లో కూడా ఈ అవశేష పదార్థాలన్నీ వినియోగించుకుంటే ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే నేల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం అనేది దీంట్లో జరుగుతుంది. అలాగే నేల ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడము, అలాగే నేలలోని సూక్ష్మజీవులకు అనుకూలంగా వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఈ పద్ధతి ఆరబుల్ ల్యాండ్స్ అని అన్నారనమాట. దున్ని సాగు చేయడానికి వీలైనటువంటి నేలల్లో ఈ పద్ధతి సూటబుల్గా ఉంటుంది. ఎల్లీ క్రాపింగ్ అనేటువంటిది ఎక్కడంటే ఆరబుల్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చేయడానికి ఇది సూటబుల్గా ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. సో ఎలీ క్రాపింగ్కి ఇంకా పేర్లు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. హెడ్జ్ రో ఇంటర్ క్రాపింగ్ లేదా అవెన్యూ క్రాపింగ్. దీనికి ఉండేటువంటి ఇతర పేర్లు ఏంటంటే ఎలీ క్రాపింగ్ ఉండేటువంటి ఇతర పేర్లు ఏంటంటే హెడ్జ్ రో క్రాపింగ్, హెడ్జ్ రో ఇంటర్ క్రాపింగ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎలీ క్రాపింగ్ ఉండేటువంటి ఇతర పేర్లు ఏంటంటే హెడ్జ్ రో ఇంటర్ క్రాపింగ్ లేదా అవెన్యూ క్రాపింగ్. అవెన్యూ క్రాపింగ్ ఇది మనం నోట్ చేసుకోవాలన్నమాట. అవెన్యూ క్రాపింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇది సంగతి. 1 మినిట్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక క్షణం మీరు అలాగే లైన్లో ఉండండి. ఇక్కడ నాకు బాగా చీకటి అయిపోయిందనమాట. కొంచెం లైట్ వేసుకుని నేను చెప్తాను. ఒకే ఒక్క క్షణం మీరు అలా ఉండండి. బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అక్కడే ఉండండి, వెళ్ళిపోకండి అక్కడికి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అంతే మరి, బ్రేక్ అంటే ఏకంగా నిమిషాలు లేదా గంటలు ఏ ఉండదు. అంత టైం ఎక్కడ ఉంటుంది? ఓకే, బ్రేక్ అంటే అంతే, ఒక 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ అంతే బ్రేక్ అనమాట. ఓకే, చెప్పేసుకుందాం, అయిపోతుంది కదా. ఆల్రెడీ 2 సిస్టమ్స్ గురించి మనం చెప్పుకున్నాం. మిగిలినటువంటి 5 సిస్టమ్స్ ఈజీగా చెప్పేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పెడతానన్నాను, నా మాట ప్రకారం నేను ఒక ఎగ్జామ్ దీంట్లో కంప్లీట్గా పెడతాను. మన ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను. లేదు ఈ లెక్చర్స్ ఎవరైతే విన్నారో వాళ్ళ కోసం మీకోసమే ప్రత్యేకంగా పెట్టమంటే మీకోసమే నేను ప్రత్యేకంగా పెడతాను. ఓకే, ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈసారి అగ్రానమీ చాలా డిఫికల్టీగా, చాలా కష్టంగా ఉండదన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం చదువుకోవాల్సినటువంటి పార్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో థర్డ్ సిస్టమ్కి వెళ్ళిపోదాం. ఈ అగ్రో ఫారెస్ట్రీలో కాంపనెంట్స్, బేస్డ్ ఆన్ కాంపనెంట్స్ విభజన మనం చూస్తున్నాం అనమాట. దాంట్లో మొట్టమొదటి సిస్టమ్ అగ్రి సిల్వికల్చర్ సిస్టమ్, రెండోది ఏంటంటే ఎలీ క్రాపింగ్ సిస్టమ్ అన్నమాట. మూడోదానికి వచ్చేసరికి అగ్రి హార్టికల్చర్ సిస్టమ్ అనేటువంటిది మూడో సిస్టమ్ ఏంటంటే అగ్రి హార్టికల్చర్ సిస్టమ్ అనేటువంటిది అనమాట. సో ఏంటి అగ్రి హార్టికల్చర్ సిస్టమ్ ఏంటి? దీనికి సంబంధించి మనం చూస్తే ఏంటంటే ఆహార పంటలతో పాటు ఉద్యానవన చెట్లు కూడా కలిపి సమగ్రంగా సాగు చేయడము. ఇంతకుముందు ఏం చెప్పాను, మొదటి సిస్టంలో అగ్రికల్చర్ ప్లస్ సిల్వికల్చర్. సో అంటే అర్థం ఏంటనమాట,
అగ్రికల్చర్ పంట పండిస్తాము, అలాగే వన్యజాతి మొక్కలు పండిస్తాము. సో దీన్ని మనం ఏమంటున్నామంటే అగ్రి సిల్వికల్చర్ అని అంటున్నాం. ఇప్పుడు ఏంటనంటే మూడోది అగ్రి హార్టికల్చర్ అనమాట. అగ్రి అంటే ఆహార పంట, హార్టికల్చర్ ఉద్యానవన పంట. ఈ రెండు పంటల్ని ఒకే దగ్గర పెంచేటువంటి విధానాన్ని మనకి ఏమంటారంటే అగ్రి హార్టికల్చర్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం అనమాట. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటనంటే ఫుడ్ ఫ్రూట్ సిస్టమ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ఫ్రూట్ సిస్టమ్ అని అంటారు. రేగి, జామ, దానిమ్మ, సీతాఫలం మొదలైనటువంటి వాటి మధ్య స్వల్పకాల పంటలైనటువంటి లెగ్యూమ్స్ కానీ కూరగాయలని కానీ మనం సాగు చేయాలి. లెగ్యూమ్స్, పల్సెస్, లేదు అని అంటే కూరగాయలు, వీటిని మనం సాగు చేసుకోవచ్చు. ఏదైనా సరే పెద్ద చెట్లు ఏవైనా ఉంటాయి కదా, మామిడి ఇలాంటివి కూడా అనమాట. రేగు, జామ, దానిమ్మ, సీతాఫలం, మామిడి ఇలాంటి వాటి మధ్యలో కూడా వీటిని మనం సాగు చేయొచ్చు అనమాట. సో ఏంటి దీన్ని అగ్రికల్చర్ అంటే ఆహారపు పంట, హార్టికల్చర్ అని అంటే ఉద్యానవన పంట. ఉద్యానవన పంటలు ఏవైనా సరే అవ్వచ్చు అనమాట. రేగు, జామ, దానిమ్మ, సీతాఫలం, మామిడి వీటి మధ్యలో ఏదైనా ఒక లెగ్యూమ్స్ కానీ కూరగాయలు కానీ అవి సాగు చేసేటువంటి విధానాన్నే అగ్రి హార్టికల్చర్ సిస్టమ్ అని అంటాం. కొన్ని సందర్భాల్లో మ్యాంగో మధ్యలో గ్రౌండ్నట్ పెంచుతూ ఉంటారు. ఎంతకాలం పెంచగలిగితే అంతకాలం పెంచుతూ ఉంటారనమాట. మ్యాంగో ప్లస్ గ్రౌండ్నట్ అనేటువంటిది కూడా ఒక దీనికి సంబంధించినటువంటి సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సాయి లెంక ఏమన్నారు, వీడియో పెట్టండి అంటున్నారు. వీడియో పెట్టడం వల్ల ఇక్కడ ఏం ఉపయోగం లేదు, కేవలం నేను కనపడడం మాత్రమే ఉంటుంది. సో దాంతోపాటుగా ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే దానికి డేటా ఎక్కువ మనకి ఇదవుతుంది. డేటా ఎక్కువ ఖర్చు అయితే మనకు ప్రాబ్లం ఏం లేదు, కానీ క్లారిటీ ఉండట్లేదు. ఇలాంటి సమస్యలు అన్నిటి వల్ల ఏంటంటే చివరికి నేను అన్ని రకాల విధానాలు టెస్టింగ్ చేసి చివరికి ఆడియో విధానం వైపు మొగ్గు చూపాను అనమాట. కొన్ని క్లాసులు ఈ విధంగా చెప్పుకుందాం. నేను అందరికీ ప్రామిస్ చేసినట్టుగా లాక్డౌన్ ముగిసేంత వరకు కూడా అగ్రి సెట్ గురు పేజ్లో మీకు అందుబాటులో ఉంటాం. రెగ్యులర్గా క్లాసులన్నీ కూడా ఆడియోలో వినిపించడానికి చూస్తున్నాను. అవసరమైతే మీకు వీడియో ఏర్పాటు చేస్తాను. క్లాస్ ఏదైనా తప్పనిసరిగా మనకు ఉండాలి, ఆ సిస్టమ్స్ అన్నీ ఒకవేళ చూపెట్టాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భంలో మీకు వీడియో క్లాస్ ఏర్పాటు చేస్తాను. అన్నీ ఆడియోనే కాదు, కొన్ని వీడియో క్లాసులు కూడా మీకు ఏర్పాటు చేస్తాను అనమాట. ఓకేనండి, అవసరాన్ని బట్టి. సో వీడియో క్లాస్ పెట్టాలి అని అంటే దానికి చాలా ప్రిపరేషన్స్ అవసరం అనమాట. అన్నీ ప్రిపేర్ అవ్వాలి, లైటింగ్ ఉండాలి, కరెంట్ ఉండాలి, అంతా ఉండాలి. అన్నీ ఉన్న తర్వాత నెట్ కరెక్ట్గా పనిచేయాలి. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆడియో అయితే ఎప్పుడైనా నేను రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడంటే ఏదో వస్తున్నా కానీ ఇంకా ఎక్కువ సార్లు మీ ముందుకు రావడానికి నాకు అవకాశం ఉంటుంది. సో అది నా కన్వీనియన్స్ని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా నేను వీడియో క్లాస్ కంటే కూడా దీంట్లో ఎక్కువగా ఇంకా కొంచెం ఫ్రీడమ్గా చెప్పగలుగుతున్నాను, అదొకటి. ఓకే, సో చక్కగా మీరు ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు ఈ క్లాసులని వినేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అనేటువంటిది తర్వాత. ఫోర్త్ వన్ ఏంటనంటే సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్. వన్యజాతి మొక్కలతో పాటు పశుగ్రాస మొక్కలను కూడా సమగ్రంగా కలిపి చేయడాన్ని ఏమంటారంటే సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అని అంటారు. సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అంటే ఏంటంటే వన్యజాతి మొక్కలతో పాటుగా పశుగ్రాసాలు ఏవి మనం సాగు చేస్తుంటాం కదా, సో ఈ పశుగ్రాసాలని కూడా సాగు చేయడము. వన్యజాతి మొక్కలు ప్లస్ పశుగ్రాసాలు అంటే మన పశువుల కోసం ఉపయోగించేటువంటిది అనమాట. ఈ పద్ధతి పశుగ్రాసం కొరతగా ఉన్న ప్రాంతాల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. బిట్ అలాగే ఇస్తారనమాట. పశుగ్రాసం కొరతగా ఉండే ప్రాంతాల్లో బాగా ఉపయోగించేటువంటి అగ్రోఫారెస్ట్రీ పద్ధతి ఏది అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలన్నమాట, సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే వన్యజాతి మొక్కలతో పాటు పశుగ్రాస మొక్కలు కూడా సమగ్రంగా కలిపి సాగు చేస్తాం కాబట్టి ఆ విధానాన్ని ఏమంటారంటే సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అని అంటాము. పశుగ్రాసం ఎక్కడైతే కొరతగా ఉందో అక్కడ దీన్ని మనం వినియోగించుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదన్నమాట. మన బుక్లోనైతే దీనికి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. అంటే ఏమేమి మనం పెంచుతాము ఏంటి అనేటువంటిది అనమాట. సో అక్కడ ఎప్పుడైనా మీరు ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ ఎక్కడైనా నోట్ చేసుకోనండి. అకేషియా ప్లస్ సెంక్రస్ ప్లస్ స్టైలోజాంతస్. స్టైలో అంటాం కదా పశుగ్రాసం, స్టైలో అన్నమాట. సో సెంక్రస్ అది కూడా ఒక రకమైనటువంటి అంజన్ గ్రాస్, సాధారణంగా మనకి అదే చెప్తూ ఉంటాం. అంజన్ గ్రాస్ అనేటువంటిది, స్టైలోసాంతస్ అనేటువంటిది, అకేషియా మధ్యలో ఈ సెంక్రస్, అంజన్ గ్రాస్ లేదా స్టైలోసాంతస్ లేదా రెండింటిని కలిపి కూడా అకేషియా ప్లస్ సెంక్రస్ ప్లస్ స్టైలోజాంతస్
ఈ మూడింటిని కూడా ఒకే దగ్గర మనం పెంచుకునేటువంటి సిస్టమ్ ఏంటంటే సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అంటాం అన్నమాట. పశుగ్రాసాన్ని బాగా దీంట్లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. కొరతగా ఉండే ప్రాంతాల్లో ఇది బాగా పనికొస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్. ఇవి కొంచెం పేర్లన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ మీరు ఏ విధమైన కన్ఫ్యూజన్ పడొద్దు దయచేసి. ఆ పేరులోనే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అంతా ఉందన్నమాట. హార్టీ అన్నారు అనుకోండి, ఉద్యానవనము, ప్యాస్చరల్ పచ్చిక బయళ్ళు, సింపుల్, అర్థమవుతుందా? సో హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్ అంటాం అనమాట. పండ్ల తోటల్లో గడ్డి జాతి మొక్కలు కూడా పెంచడాన్ని హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్ అని అంటాం. సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే పన్ని జాతి మొక్కలు అంటే అడవి జాతి మొక్కల్లో గడ్డి పశుగ్రాసం పెంచడాన్ని సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అని అన్నాము. హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఉద్యానవనాల్లో పశుగ్రాసాన్ని పెంచేటువంటి విధానము. అదొకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పండ్ల తోటల్లో గడ్డి జాతి మొక్కలను కూడా పెంచడాన్నే హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్ అని అంటాం. దాని పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే దాన్ని మనం విడదీసి కనుక చూసుకుని ఉంటే ఆన్సర్ మనకు వస్తుంది. కన్ఫ్యూజన్ లేకుండా మనం దాని ఆన్సర్ని మనం రాయొచ్చు అనమాట. చింత, జామున్, వెలగపండు మొదలైన చెట్ల మధ్యలో గడ్డి జాతి మొక్కల్ని పెంచడాన్నే మనం ఈ హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇవన్నీ ఉంటాయి. చింత, జామున్, వెలగపండు ఇవే కాకుండా ఏంటంటే జామ, లేకపోతే కస్టర్డ్ యాపిల్, బెర్ర ఇలాంటి వాటన్నిటి మధ్యలో కూడా గడ్డి జాతి మొక్కలు ఏవైతే ఇప్పుడు శంకరస్ కానీ స్టైలోజాంతస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పెంచేటువంటి విధానమే హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్, ఉద్యానవన పచ్చిక బయళ్ళ వ్యవస్థ అని అంటారనమాట దీన్ని. సో ఇంకొక 2 సిస్టమ్స్ ఉన్నాయి, అయిపోయింది, తొందరపడకండి, ఇదేదో కన్ఫ్యూజన్ లాగా ఉంటుందని ఏమనుకోవద్దు. ఒక 2 సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటంటే టిమ్ ఫిబ్ అనమాట, టింబర్ కమ్ ఫైబర్ సిస్టమ్ అనేటువంటిది. ఆరోది ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్స్లో ఆరోది ఏంటంటే టిమ్ ఫిబ్ అన్నాం అనమాట. టింబర్ కమ్ ఫైబర్ సిస్టమ్ కలప మరియు నారజాతి మొక్కలు. ఫైబర్ అంటే నార, టింబర్ అంటే కలప, టింబర్ అంటే టింబర్ మరియు ఫైబర్ అనమాట. కలప మరియు నారజాతి మొక్కలు సమగ్రంగా సాగు చేసేటువంటి విధానము అని అంటాం దీన్ని. టింబర్ కమ్ ఫైబర్ సిస్టమ్ అని అంటారు. ఈ పద్ధతి కృషించిన నేలలు, డీగ్రేడెడ్ సాయిల్స్ అంటే అన్ని రకాలుగాను వాటిలో ఉండేటువంటి పోషకాల రీత్యా మిగిలినటువంటి తేమ లేకపోతే ఇతర అన్ని వీటి రీత్యా డీగ్రేడ్ అయిపోయినటువంటి సాయిల్స్లో పెంచేటటువంటి విధానము. సో ఈ పద్ధతి కృషించిన నేలలకు బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణ కలప జాతిలోనేమో సుబాబులు తీసుకుంటారు, నార జాతికి వచ్చేసరికేమో అగేవ్ నార ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటారనమాట. టింబర్ కమ్ ఫైబర్, టింబర్ వస్తుంది, కలప వస్తుంది, అలాగే ఫైబర్ వస్తుంది అనమాట. ఈ 2 డీగ్రేడెడ్ సాయిల్స్లో సింపుల్గా ఇదన్నీ అడగకుండా మనకి నేరుగా ఏ విధంగా అడగొచ్చానంటే డీగ్రేడెడ్ సాయిల్స్లోకి అనువైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ విధానము లేకపోతే అగ్రో ఫారెస్ట్రీ పద్ధతి ఏది. సింపుల్గా నేను ఈ బిట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారి మన ఎగ్జామినేషన్స్ పెట్టుకునేటప్పుడు అడగడానికి అవకాశం ఉంది. మన స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చేటువంటి స్టూడెంట్స్కి అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఆన్లైన్లో కూడా కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎలాగ అడుగుతారు అని అంటే ఇవన్నీ వదిలేస్తారు. ఇప్పుడు టింబర్ ఏంటి, ఫైబర్ ఏంటి అవన్నీ వదిలేసి డైరెక్ట్గా ఎలాగ అడుగుతారు అని అంటే డీగ్రేడెడ్ సాయిల్స్కి అనువైనటువంటి అగ్రో ఫారెస్ట్రీ విధానం ఏది అలా అడుగుతారనమాట. అలాగే మృత్తిక క్రమక్షయం జరిగేటటువంటి నేలల్లో అనువు కానటువంటి అగ్రో ఫారెస్ట్రీ విధానం ఏది అలాగ అడుగుతూ ఉంటారు అనమాట. రివర్స్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ టిమ్ ఫిబ్ అనేటువంటి సిస్టమ్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతంలో ఈ 2 మొక్కల సమగ్ర సాగు మంచి ఫలితాలు ఇచ్చింది అక్కడ. సో కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతంలో ఈ టిమ్ ఫిబ్ అనేటువంటి సిస్టాన్ని ఫాలో అయ్యారనమాట. టింబర్ కమ్ ఫైబర్ సిస్టంలో మనకి ఏంటంటే 2 రకాలైనటువంటి వీటిని పెంచారు, 2 జాతులు. ఒకటి ఏంటంటే కలప జాతి, రెండోది ఏంటంటే నారజాతి అనమాట. కలప జాతిలో అయితే సుబాబుల్, నారజాతిలో అయితే అగేవ్ నార్ అనమాట. ఈ రెండింటిని కలిపి పెంచడం జరిగింది. అక్కడ ఉండేటువంటి డీగ్రేడెడ్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పెంచడం జరిగింది. కర్ణాటకలోని బీజాపూర్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక రీసెర్చ్ స్టేషన్ ఉందన్నమాట. అదేంటంటే డ్రై ఫార్మింగ్ రీసెర్చ్ స్టేషన్. డ్రై ఫార్మింగ్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడుంది ఇవన్నీ వదిలేసి అది కూడా అడగొచ్చండి. ఇవన్నిటినీ వదిలేసి స్ట్రైట్గా అది కూడా అడగొచ్చు అనమాట. ఏంటది డ్రై ఫార్మింగ్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడుంది అని చెప్పి. కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతంలో. లొకేషన్ ఎక్కడో ఒకసారి మీరు సెర్చ్ చేయండి.
ఇవన్నీ కూడా ఒక దగ్గర ఎక్కడైనా రాసుకోండి, నా దగ్గర ఎక్కడా లేదు, అవుట్ ఆఫ్ సిలబస్లో ఇచ్చేసారు ఈ బిట్టు అలాగని చాలామంది మాట్లాడుతూ ఉంటారనమాట. సో డ్రై ఫార్మింగ్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడుంది అదొకటి బిట్ గుర్తుపెట్టుకొని దాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి దయచేసి. ఓకే, ఎక్కడుందనేది ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. లాస్ట్ సిస్టమ్ ఏంటంటే అగ్రో సిల్వీ ప్యాస్చురల్ సిస్టమ్. 7th వన్ ఏంటంటే అగ్రో సిల్వీ ప్యాస్చురల్ సిస్టమ్. అగ్రో సిల్వీ ప్యాస్చురల్ 3 రకాలైనటువంటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మీరు గమనించేటట్టయితే. అగ్రో అంటే పంట, మనం వేసుకునేటువంటి ఆహారపు పంట. సిల్వీ అంటే వన్యజాతి మొక్కలు. ప్యాస్చరల్ గడ్డి జాతి మొక్కలు. 3 రకాలైనటువంటి మనకి ఇక్కడ ఈజీగా కనిపిస్తున్నాయి అనమాట. సో అగ్రో అంటే పైరు, అలాగే సిల్వీ అటవీ జాతి మొక్కలు, ప్యాస్చరల్ గడ్డి జాతి మొక్కలు, మూడింటిని కలిపి సమగ్రంగా సాగు చేసేటువంటి విధానాన్నే మనకి ఏమంటారంటే అగ్రో సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. గుర్తుపెట్టుకున్నారు కదా, దాని పేరులోనే మీకు అన్ని విధానాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అగ్రో అంటే గుర్తుపెట్టుకోండి ఆహారపు పంట. సిల్వీ అని ఎక్కడైనా వచ్చింది అని అంటే వన్యజాతి మొక్కల్ని పెంచడము. ప్యాస్చరల్ సిస్టమ్ వచ్చిందని అంటే ప్యాస్చర్స్ అంటే గడ్డి మైదానాలు. సో ప్యాస్చరల్ సిస్టమ్ అని అంటే గడ్డి జాతి మొక్కలు. 3 రకాలైనటువంటి మొక్కల్ని కలిపి సాగు చేసేటువంటి విధానాన్ని మనకి ఏమంటున్నారు అని అంటే అగ్రో సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్ అంటారు. ఇది ఎక్కడ? ఐరోపా దేశంలో కోనిఫెర్ చెట్లు, అటువంటి లార్చెస్ అండ్ అల్నస్ చెట్ల కింద పానికమ్ గడ్డిని పెంచుతూ ఉంటారు. సో అగ్రో సిల్వీ ప్యాస్చరల్. ఇక్కడ పెంచేటువంటి గడ్డి ఏది అని అంటే పానికమ్ అన్నమాట. పానికమ్ గడ్డి. పానికమ్ అనేటువంటి గడ్డిని మనకు ఉన్నాయి కదా, గడ్డిలో చూసుకుని ఉంటే పానికమ్ని పెంచుతూ ఉంటారు. సో ఐరోపా దేశంలో కోనిఫెర్ చెట్లు ఉంటాయి. కోనిఫెర్ చెట్లు ఈ లార్చెస్ అండ్ ఎల్నస్ చెట్ల మధ్య ఈ పానికమ్ గడ్డిని పెంచుతూ ఉంటారు. ఇవి కూడా ఏమైనా బిట్లు మనకి ఏదైనా అడిస్తే రావచ్చు అనమాట. సో 7 రకాలైనటువంటి సిస్టమ్స్ గురించి నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యవస్థలోని భాగాలను బట్టి అంటే బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ని బట్టి ఈ 7 రకాలుగా అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ని మనకి విభజన చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇది. ప్రతి లైన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉండేటువంటి వాటికంటే కూడా కొన్ని అడిషనల్గా కొన్ని బిట్స్ నేను యాడ్ చేసి మీకు చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి మీరు ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ లేకపోతే తర్వాత అయినా సరే మెటీరియల్ తీసుకుని చూడండి, అవన్నీ నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎందుకంటే ఫేస్బుక్ లైవే కాబట్టి మీకు అందులోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అవసరం ఉన్నప్పుడు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి వినాలన్నా సరే డ్రాగ్ చేసుకుని మనం వినొచ్చు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినండి. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్స్ అని ఉందన్నమాట. ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అగ్రో ఫారెస్ట్రీ వల్ల. ఎన్నో రకాలైన మేళ్ళు ఉన్నప్పటికీ కొన్ని విధాలైన నిరుపయోగాలు కూడా ఉన్నాయి. సుబాబుల్ విత్తనోత్పత్తి బహు విస్తారంగా ఉండడం వల్ల పంట వేసినప్పుడు అది కూడా కలుపుగా తయారైపోయి అసలు మిగిలినటువంటి పంట దిగుబడులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తూ ఉంటుంది సుబాబుల్ అనమాట. సో అగ్రో ఫారెస్ట్రీకి కొంచెం థ్రెట్ లాగా ఉండేటువంటి పంట ఏది అని అంటే సుబాబుల్ మనం వేసినప్పుడు ఏమవుతుందంటే అది విపరీతంగా దాని తాలూకు విత్తనాలు తయారై విత్తనోత్పత్తి బాగా జరుగుతుందన్నమాట. అది మనకి అగ్రో మామూలు క్రాప్స్ ఏవైతే ఆహార పంటలు పండిస్తామో వాటికి అడ్డంకిగా ఉంటుంది. సాగు చేయబడిన నేలలో చెట్ల వేలు కొన్నిసార్లు 20 మీటర్ల వరకు కూడా వ్యాపించి నీడను ఎక్కువగా ఇచ్చేస్తుంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అకేషియా నీలోటికా. చెట్ల వేర్లు కొన్నిసార్లు 20 మీటర్ల లోతు వరకు కూడా వ్యాపించేటువంటి పరిస్థితి ఉందన్నమాట. కొన్ని రకాలైన చెట్లు చీడపీడలకు, తెగుళ్లకు, పక్షులకు ఆశ్రయం ఇస్తూ ఉంటాయి. సో కొన్ని రకాలైన చీడపీడలు, తెగుళ్ళు, పక్షులు ఏవైతే ఉంటాయి వీటన్నిటికీ ఆశ్రయం ఇవ్వడం ద్వారా చాలా రకాలైనటువంటి తెగుళ్ళు వస్తుంటాయి, చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దీనికి వచ్చేటువంటి సమస్యలు అనమాట. ఇంకొక బిట్ ఇచ్చారు ఏంటంటే అలెలోపతి ఎఫెక్ట్ పైరు పైన ఉంటుంది. అలెలోపతి ఎఫెక్ట్ అనమాట. ఇది మనకి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే దీనికి యూకలిప్టస్ అని ఇచ్చారనమాట. యూకలిప్టస్. సో అలెలోపతి ఎఫెక్ట్ అనేటువంటిది మనకి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలి అనుకుంటే వయ్యారి భామ, ఏదైతే వయ్యారి భామ ఉంటుందో అదే పార్థీనియం ఉంటుంది కదా. సో ఈ పార్థీనియంని కంట్రోల్ చేయడానికి మనకు ఒక రకమైనటువంటి కసివింద, మీరు వినే ఉంటారు, కసివింద అనేటువంటి మొక్కలు ఉంటాయి కదా. సో ఈ కసివింద మొక్కలు ఒక రకమైనటువంటి కొలైన్స్ అనేటువంటి రసాయనాలనవి విడుదల చేస్తుంటాయి. ఎక్కడికి విడుదల చేస్తుంటాయి? నేలలోకి విడుదల చేస్తుంటాయి అన్నమాట. సో ఎక్కడైతే ఈ రసాయనాలు నేలలో విడుదలయ్యాయో ఆ ప్రాంతంలో పార్థీనియం అనేటువంటిది పెరిగే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. ఇండైరెక్ట్గా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే అలెలోపతి ఎఫెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట.
ఎలిలోపతి ఎఫెక్ట్ అని అంటాము. సో ఆ, ఈ విధంగా ఉండేటువంటిది ఇక్కడ మనకి ఏంటంటే యూకలిప్టస్ ఇచ్చారు, అది ఎగ్జాంపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎలిలోపతి ఎఫెక్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ యూకలిప్టస్ అని ఇచ్చారనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ వింటున్నారా? అంటే ఏదో నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకు ఇదే చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. దయచేసి నా ఆ, కొద్దిగా మీరు జాగ్రత్తగా వినండి, మీకు కూడా ఉంటుంది ఇదే అదే పనిగా స్క్రీన్ వైపే చూడాలనేటువంటి పరిస్థితి ఉండదు. చక్కగా రిలాక్స్ అయ్యి కొద్దిగా ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకుని అలా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఎలాగైనా సరే వినే అవకాశం ఉంది. కాబట్టి ఎంజాయ్ చేయండి, కొంచెం టైం ఈ విధంగా స్పెండ్ చేయండి. ఆల్మోస్ట్ టైం ఎంత అయింది ఇక్కడ నాకు రావట్లేదు, డ్యూరేషన్ ఎంత అయింది అనేది రావట్లేదు. ఎవరైనా కొంచెం అక్కడ మీకు కనుక కనిపిస్తే నాకు కొద్దిగా మెసేజ్ పెట్టండి. అక్కడ డ్యూరేషన్ ఏం రావట్లేదు, ఎంతసేపు అయిందని 1 hour అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఓకే, సో నేను ఇప్పుడు డిసడ్వాంటేజ్ చెప్పాను కదా, అడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్స్ అని ఉందన్నమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్. సో మన ఇది లైవ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయిందండి? మీకు అక్కడ టైం ఏమన్నా కనిపించేటట్టు అయితే నాకు కొద్దిగా చెప్పండి. ఇక్కడ ఎక్కడ నాకు ఈ స్క్రీన్ మీద ఎక్కడ నాకు టైము డిస్ప్లే రావట్లేదు. ఈలోపు మీరు సమాధానం పెట్టేలోపు నేను కొన్ని కవర్ చేసేస్తాను. అడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్స్ అనమాట. ఇది మల్టిపుల్ నీడ్స్, బహువిధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. మా ఆహారము, పశుగ్రాసము, వంట చెరుకు, నారకి, ఎరువులు, పండ్లు, కంచె మొదలైనటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటుంది. రైతుల అభిలాషకు తగినట్లుగా. 1 hour అయిందా? స్వాతి, వావ్ గ్రేట్. మీరు మెసేజ్, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి అసలు? స్వాతి రియాక్ట్ అయ్యి అంత టైం తీసుకుని ఆమె పెడుతున్నారు. సాయి ఇంకా వింటున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా రెస్పాండ్ అయ్యారు, జాగ్రత్తగా వింటున్నారని దాన్ని బట్టి అర్థమైంది నాకు. ఓకే, రమ ఏం చేస్తున్నారు మీరు అసలు? రాక ఎప్పుడో చాలా కాలం తర్వాత ఆన్లైన్లో కనబడ్డారు. సో రమ ఏం చేస్తున్నారు? కనీసం మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, వింటున్నారో లేదో నాకు తెలియటం లేదు. సో ఓకే, ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా తర్వాత అయినా అవ్వండి దయచేసి. మిగతా వాళ్ళందరూ కూడా ఓకే, అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 5 minutes ఇంకా ముగించేస్తాను. ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ సిస్టమ్స్లో మనం చూస్తే ఏంటంటే నేల మరియు నేల సంరక్షణ అనేటువంటిది ఉంది. సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్. 55 minutes అయిందా? ఓకే ఓకే. నేల మరియు నేల సంరక్షణ, చెట్లు నేలను క్రమబద్ధీకరించి ఫలభరితంగా చేస్తాయి. రన్ ఆఫ్ నీటిని చెక్ చేసి గాలి నిరోధకాలు, షెల్టర్ బెల్ట్స్ అని అంటాం అనమాట, గాలి నిరోధకాలుగా పనిచేస్తాయి. ముందు లెక్చర్లో ఉంది. వర్షపు నీటి తాకిడి జరిగే క్రమక్షయాన్ని ఇవి బాగా తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. సో క్రమక్షయాన్ని బాగా తగ్గిస్తూ ఉంటాయి. అలాగే పోషక పదార్థాల పునరుద్ధరీకరణ, న్యూట్రియంట్ రీసైక్లింగ్ అని అన్నారనమాట. మాకు టైం పడట్లేదు. ఓకే ఓకే ఓకేనండి, సరే అయితే నో ప్రాబ్లం అండి. చూద్దాం, నాకు కూడా ఇక్కడ రావట్లేదు, అందువల్లే కంటిన్యూగా అలాగ అయిపోతూ ఉందన్నమాట. సరే 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 తొందరగా ముగిస్తాను, నో ప్రాబ్లం. పోషక పదార్థాల పునరుద్ధరీకరణ, న్యూట్రియంట్ రీసైక్లింగ్ అని అన్నారనమాట. చెట్లు గాలి నుంచి మరియు నేల ఉపరితల భాగాల నుంచి పోషక పదార్థాలను పునరుద్ధరీకరిస్తాయి. అధిక మొత్తంలో సేంద్రీయ పదార్థాన్ని అందిస్తాయి. నేల ఉష్ణోగ్రతను చెక్ చేసి నేలలోని సూక్ష్మజీవులను రక్షిస్తూ ఉంటాయి. సో న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనమాట. నేను ఎందుకు ఇవన్నీ చదువుతున్నాను అంటే, ఈ అగ్రోఫారెస్ట్రీ తాలూకు ఉపయోగాలు, ఈ క్రింది వాటిల్లో అగ్రోఫారెస్ట్రీ తాలూకు ఉపయోగాలు రాయండి అంటే గుర్తించండి అని మనకి ఇచ్చారనుకోండి. శ్రీధర్ గౌడ్ గారు ఏంటి మరి వింటుంటే టైం తెలవట్లేదు. వావ్ గ్రేట్, పోలండి. అయితే అలా అయితే పర్వాలేదు. బోర్ కొడుతుంది అనవసరంగా ఏంట్రా బాబు అని అనుకుంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది, నాకు చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మీరు ఎలా అన్నారు కాబట్టి ఇంకా ఉత్సాహంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలాగని చెప్పి ఇంకా ఎక్కువ టైం ఏం కాదు, కానీ అరౌండ్ 1 hour ప్రతిరోజు కొంత మనం టైం స్పెండ్ చేద్దాం దీని మీద. సో ఒకసారి చూడండి. సో అంటే ఇక్కడ ఒక బిట్ చెప్తున్నాను నేను. అగ్రోఫారెస్ట్రీ క్రింది వాటిలో అగ్రోఫారెస్ట్రీ ఉపయోగాలు అని మనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ 6 points ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఏంటంటే బయో ఎస్థెటిక్ పర్పస్, అలాగే డ్రౌట్ ప్రూఫింగ్, అలాగే న్యూట్రియంట్ రీసైక్లింగ్, ఇలా మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు థియరిటికల్గా మనం ఉండేటప్పుడు ఎలా చదవాలి, అగ్రిసెట్ ఎగ్జామ్లో మనకు అన్నీ కూడా స్ట్రైట్గా ఉండేటువంటి ప్రశ్నలు ఎవరు, యూరియాలో నత్రజని శాతం ఎంత, అలాంటి ప్రశ్నలు ఎవరు. మొన్న నేను ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాను కదా, ఆన్లైన్ ఎగ్జామ్లో కనీసం 80 ప్రశ్నలు అలాంటివే ఉంటాయి. చాలా సింపుల్గా ఉండేటువంటి ప్రశ్నలు అనమాట. 80 questions అటువంటివి ఉంటాయి. మిగిలినటువంటి 20 కొంచెం డిఫికల్టీగా ఉంటాయి, మిగిలినటువంటి ఇంకొక 20 కంప్లీట్ డిఫికల్టీగా ఉంటాయి అన్నమాట.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇచ్చేటువంటి విధానం బట్టి మనం చదువుకోవాలి. మొన్న ఇచ్చినటువంటిది పేపర్ ఒరిజినల్ మోడల్ అయితే కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ నేను ఏదైతే ఇచ్చానో అది చాలా సింపుల్గా ఉండేటువంటి వెర్షన్ అనమాట. ఇప్పుడు వచ్చేటువంటి వెర్షన్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ వెర్షన్స్ ఉంటాయి. ముందు మనం ఒక వెర్షన్ అనేది అలవాటు చేసుకుని సింపుల్గా వచ్చి ఆ తర్వాత కొంచెం డిఫికల్టీ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్దామని చెప్పేసి నేను అలా ఇచ్చాను. ఒక 4-5 ఆన్లైన్ టెస్టుల్లో మీకు ఆ తేడా అనేటువంటిది తెలుస్తుంది అనమాట. రేపు కూడా ఒక టెస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను, రేపు మధ్యాహ్నం నుంచి. అది కూడా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఈ బిట్ ఎలా రావచ్చు అని అంటే 6 పాయింట్స్ మనకు ఉన్నాయి. అగ్రో ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఉపయోగాలు అని చెప్పేసి 6 పాయింట్లు మనకి ఇచ్చారనమాట. ఈ క్రింది వాటిలో అగ్రో ఫారెస్ట్రీ ఉపయోగాలు ఏవి అని మనకు అడిగినప్పుడు ఏబిసిడీలను ఇచ్చారనుకోండి, లేకపోతే ఈ క్రింది వాటిల్లో అగ్రో ఫారెస్ట్రీ ఉపయోగం కానిది ఏది అలా కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి అది ఏంటి అనేది మనం ఒకసారి చూడండి. సో బయో ఈస్థెటిక్ పర్పస్ అనమాట. గ్రామీణ పట్టణ ప్రాంతాలు అందంగా మార్చడానికి, పర్యావరణం సంరక్షణ కోసం పెంచే విధానాన్ని ఏమంటారంటే బయో ఈస్థెటిక్ అని అంటారు. అలాగే డ్రౌట్కి సంబంధించి అనమాట. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఒక పంట నష్టం కలిగజేసిన ఇంకొక పంట నుంచి ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో దీన్నే వరపు అని అన్నారనమాట. డ్రౌట్ ప్రూఫింగ్ అని అంటాం, వరపు అని అంటారు. ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. ఒక పంట నష్టం కలిగజేస్తే ఇంకో పంట నుంచి లాభం వస్తుంది, అదొక విధానం. అలాగే ఉద్యోగ అవకాశాలు పెంచుతుంది, లేబర్కు పని కల్పిస్తుంది అనమాట ఆఫ్ సీజన్లో. సో ఆఫ్ సీజన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, ఎప్పుడు కూడా ఆఫ్ సీజన్ అనేది ఒకటి ఉంటుంది. సో వర్షాలు బాగా పడేటువంటి సీజన్లో ఆన్ సీజన్ అని అంటాము. తర్వాత ఎప్పుడు మనకి నవంబర్ నుంచి లేకపోతే జనవరి నుంచి మళ్ళీ వర్షాలు పడేటువంటి అంతవరకు కూడా ఆఫ్ సీజన్ అని అంటుంటాం. పనులు చాలా తక్కువగా ఉంటుంటాయి. ఓకే అండి. సో అదంతా కూడా ఆఫ్ సీజన్ అంటాం అనమాట. అటువంటిప్పుడు కూడా ఇది పనులు ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది, కాబట్టి ఆ విధంగా మనకి అన్నారనమాట. అలాగే మనము చూస్తే ఏంటంటే ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్కి ఉపయోగపడుతుంది, మల్టిపుల్ నీడ్స్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలాగా ఇక్కడ ఒక 6 పద్ధతులు ఉన్నాయి కదా. దీన్ని మనకి ఏ విధంగా అడగొచ్చు అంటే ఈ క్రింది వానిలో అగ్రో ఫారెస్ట్రీ విధానంలో ఉపయోగము కానిది ఏది అని అడగొచ్చు అనమాట. 2 పాయింట్స్ కలిపి ఒక విధానం. ఏ మల్టిపుల్ నీడ్స్ అండ్ సాయిల్ వాటర్ కన్జర్వేషన్, అలాగే బి అలా అడుగుతారు కాంప్లికేటెడ్గా న్యూట్రియంట్స్ రీసైక్లింగ్ అండ్ డ్రౌట్ ప్రూఫింగ్, సి బయో ఈస్థెటిక్, అలాగే ఇంకా 4వది ఏదో ఒక విధానం ఇస్తారనమాట, అలెలోపతి ఎఫెక్ట్ 4వది. సో కానిది ఏది డిసడ్వాంటేజ్. అలెలోపతి ఎఫెక్ట్ అనేటువంటిది డిసడ్వాంటేజ్ అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మల్టిపుల్ నీడ్స్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషను, అలాగే డ్రౌట్ ప్రూఫింగ్ అనేటువంటిది, ఇవన్నీ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటంటే అలెలోపతి ఎఫెక్ట్. అప్పుడు మనకి డిసడ్వాంటేజ్ అన్నప్పుడు ఇది మనం రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి ఉంటాయి. నిన్న నన్ను ఎవరైతే అడిగారో ఈ లెక్చర్ చెప్పలేదు అని వాళ్ళు రాలేదు ఈరోజు అనుకుంటున్నాను. వచ్చారో లేదో నాకు తెలియదు. ఎవరైతే అడిగారో నాకు సరిగ్గా గుర్తులేదు నిన్న. కాబట్టి ఈ లెక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అగ్రో ఫారెస్ట్రీ అనేటువంటి లెక్చర్ అనమాట. ఎగ్జామినేషన్ వైజ్గా అగ్రికల్చర్ వాళ్ళకి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి అందరికీ కూడా ఇదొక చాలా ముఖ్యమైనటువంటి లెక్చర్ అనమాట. ఈ లెక్చర్లో నేనేం చెప్పాను బ్రీఫ్గా ఒక 1 మినిట్లో నేను బ్రీఫింగ్ ఇస్తానన్నమాట. సో అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటో చెప్పాను. అగ్రో ఫారెస్ట్రీలో పైరు ఉంటుంది, వన్య మొక్కలు ఉంటాయి, పశు సంపద ఉంటాయి. మూడింటిని కలిపి మనము పెంచుతూ ఉంటాం అనమాట. దీన్నే మనం అగ్రో ఫారెస్ట్రీ అని అన్నాము. అగ్రో ఫారెస్ట్రీని కొన్ని పద్ధతుల వారీగా విభజన చేశారు. అందులో ఒక పద్ధతి ఏంటి అని అంటే క్రాప్ రొటేషన్ బట్టి విభజన చేశారు. దాంట్లో 2 రకాలైనటువంటి పద్ధతులు ఏంటంటే పోడు వ్యవసాయం ఒకటి, టాంగియా పద్ధతి అనేటువంటిది ఒకటి, 2 ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం చెప్పుకున్నాము. ఇకపోతే 2వ రకమైనటువంటి విభజన ఏంటంటే భౌతిక నిర్మాణాన్ని బట్టి, బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రక్చర్ అనమాట. 4 రకాలు ఇది. బోర్డర్ ట్రీ ప్లాంటింగ్ అనేటువంటిది ఒకటి, ఆల్టర్నేట్ స్ట్రిప్ లేదా ఎల్లీ క్రాపింగ్ అనేటువంటిది ఒకటి, ర్యాండమ్ మిక్స్ అనేటువంటిది ఒకటి, మల్టీ స్టోరీడ్ క్రాపింగ్ అనేటువంటిది ఒకటి, బహుళ అంతస్తుల సస్యవర్ధనము, ఇదొక విధానం అనమాట. ఇకపోతే 3వ క్లాసిఫికేషన్, 3వ విభజన ఏంటంటే బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్. మనకి 7 రకాలైనటువంటి విభజన మనం చూసాం. అగ్రి సిల్వికల్చర్ సిస్టమ్, ఎల్లీ క్రాపింగ్, అలాగే అగ్రి హార్టికల్చర్ సిస్టమ్, సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్, హార్టీ ప్యాస్చరల్ సిస్టమ్, టిమ్ఫిబ్, అగ్రో సిల్వీ ప్యాస్చరల్ సిస్టమ్. ఇలాగ 7 రకాలైనటువంటి విధానాలు మనం
చూసాం. అలాగే అగ్రో ఫారెస్ట్రీ తాలూకు ఉపయోగాలు ఏంటి, అలాగే అగ్రో ఫారెస్ట్రీ తాలూకు డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటిని నిరుపయోగాలు అని అంటున్నారనమాట. సో అడ్వాంటేజెస్లో మనం చూసేటప్పుడు ఏంటంటే మల్టిపుల్ నీడ్స్, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, అలాగే దానికి సంబంధించినంత వరకు న్యూట్రియంట్ రీసైక్లింగ్, డ్రౌట్ ప్రూఫింగ్ అండ్ బయో ఎస్థెటిక్ పర్పస్లు అనేటువంటివి అడ్వాంటేజెస్ అయితే, డిసడ్వాంటేజెస్లో మనం చూసేటప్పుడు సుబాబుల్లో అధిక విత్తనోత్పత్తి, అదొక బిట్గా మనకు అడగొచ్చు అనమాట. అగ్రో ఫారెస్ట్రీ విధానాల్లో ఒక రకమైనటువంటి అంటే సుబాబుల్ విత్తనోత్పత్తి, అది గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాటన్నిటితోనూ కలిపి దాన్ని మనకి ఇవ్వచ్చు అనమాట. సో చెట్ల వేళ్ళు లోతుకి వ్యాపించడం కూడా దాదాపు 20 మీటర్ల లోతుకి వెళ్ళిపోతూ ఉంటాయి అకేషియా నీలోటికా లాంటి వాటిలో. అలాగే ఎలెలో పాయింట్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా డిసడ్వాంటేజెస్ ఆఫ్ అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్, అలాగే అడ్వాంటేజెస్. సో వీరేంద్ర గారు, వావ్ మీరే కదా, రైట్, మీరే నిన్ను అడిగినట్టున్నారు. థ్యాంక్ యూ, మీరు అడిగారని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ నేను ఈరోజు లెక్చర్ చెప్పేశాను. సో నా బాధ్యత ఆ విధంగా తీరిపోయింది. ఫారెస్ట్రీకి సంబంధించినంత వరకు నేను అన్నీ చెప్తానన్నాను. ఫారెస్ట్రీలో పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పేశాను. షెల్టర్ బెల్ట్స్ అనేటువంటి ఒక పాయింట్ చెప్పలేదన్నమాట. సో గాలి నిరోధకాలు లేదా షెల్టర్ బెల్ట్స్ అని ఉన్నాయి కదా. సార్ ఆన్లైన్ అగ్రిసెట్ ఎగ్జామ్ ఏ డేస్ పెడతారు? మ్యాక్సిమం రేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అంతా కూడా టైపింగ్ చేశాను, రేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, హలో. సారీ మధ్యలో కొంచెం బఫరింగ్ అవుతూ ఉందన్నమాట, నెట్వర్క్ సరిగ్గా లేనట్టుగా ఉంది. ఆడియో ఫైల్స్కి ఎంత ఇబ్బంది అయితే ఎలాగో నాకు అర్థం కావట్లేదు. అది సంగతి. ఇదండి, ఈ విధంగా ఉంటాయన్నమాట. అగ్రో ఫారెస్ట్రీ గురించి ఈ క్లాస్ ఒకటి కొంచెం మనం డీటెయిల్గా నాకు చెప్పుకోవడానికి మంచి అవకాశం లభించింది. సో వీడియో క్లాస్ ఏదైనా చేసి ఒకవేళ ఆడియో క్లాస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మన యూట్యూబ్లో. అది బాగానే ఉంటే అది వినండి, లేదు వీడియో క్లాసే కావాలి, కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట, అవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక క్లాస్ చెప్పడానికి అయితే ఒక క్లాస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మన దీంట్లో, ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అది చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఇది ఏదో ఒక అగ్రిసెట్ అనేటువంటి దాన్ని ఒక విచిత్రంగా చేస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు మీరు ఒకవేళ ఆన్లైన్లో గమనించేటట్టయితే అగ్రిసెట్ అనేటువంటి దాన్ని ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తున్నారు. దాంట్లో కొత్తగా ప్రవేశించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అగ్రిసెట్ గురించి ఎంత అవగాహన ఉందో మనకేం తెలియదు. అనేక రకాలుగా అనమాట. కొంతమంది ఏవో చేస్తున్నారు, వాట్సాప్ గ్రూపులు పెడుతున్నారు, ఇంకా ఫేస్బుక్లో అనేక రకాల క్వశ్చన్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నారు. అవన్నీ వస్తాయా రావా అనేటువంటిది కూడా అదొక ఇదన్నమాట. సో నేను చెప్పేది ఏంటనంటే, ఎవరైతే ఇప్పుడు మీరున్నారో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం చదివేది ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా చదవాలి, స్ట్రక్చరల్గా చదవాలి. గుర్తుపెట్టుకోండి దయచేసి. నిర్మాణాత్మకంగా చదవడం అంటే అర్థం ఏంటి అంటే, సబ్జెక్ట్ మన కంప్లీట్ గ్రిప్లో ఉన్న తర్వాత ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలుగుతాం, అంతే తప్ప. ఇప్పుడు నేను అగ్రో ఫారెస్ట్రీ గురించి నేను చెప్పాను. అగ్రో ఫారెస్ట్రీలో ఒక 2-3 బిట్స్ మీరు గుర్తుపెట్టేసుకుని, సో ఇంక అగ్రో ఫారెస్ట్రీలో నేను ఏ విధంగానైనా సమాధానం చెప్పగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో మీరు ఉండలేరు. అగ్రో ఫారెస్ట్రీ మొట్టమొదటి లైన్ దగ్గర నుంచి చివరి లైన్ వరకు కూడా మీరు కంప్లీట్గా చదివి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు రాయగలుగుతూ ఉంటారు, లేకపోతే రాయలేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖాళీ టైంలో ఉండేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని మొట్టమొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా కంటిన్యూస్గా లెక్చర్ బై లెక్చర్ చదవండి దయచేసి. ఆ తర్వాత మాత్రమే ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి అవన్నీ ప్రయత్నం చేయండి తప్ప, అనవసరంగా ఎక్కడెక్కడో కొన్ని బిట్లు అవన్నీ అడుగుతూ ఉంటారు, వాటి గురించి బుర్రపాటు చేసుకుని మనకేం రాదనుకుని డిస్కరేజ్ అయిపోవడం మాత్రం వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. కాబట్టి ఇది మాత్రం మీరు ఫాలో అవ్వండి. చేయాల్సింది ఏంటని మీకు అర్థమైంది కదా. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా గ్రిప్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా బిట్స్ అన్నీ కూడా అద్భుతంగా రాయగలుగుతూ ఉంటారు, అంతే తప్ప అక్కడక్కడ కొన్ని బిట్స్ మాత్రమే చదువుకునేటువంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనకి చాలా టైం ఉంది, కాబట్టి మీరేం చేస్తారంటే వీలైనంత వరకు సబ్జెక్ట్ గ్రిప్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆ 16 కోర్సులు ఉన్నాయి, ఎంత సబ్జెక్ట్ ఎంత గ్రిప్లో పెట్టేసుకుంటామండి అని కూడా అడగొద్దు. మళ్ళీ
మనకు తెలుస్తూ ఉంటాయి బిట్స్ ఏ విధంగా రావచ్చు ఏంటి, 1 by 1 ఎలా వస్తుంటాయి ఏంటి అనేటువంటిది కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా థియరీ కూడా ఉంటాయి కదా. థియరీలో ప్రశ్నలు రావాలంటే ఎలా వస్తాయి? అగ్రోఫారెస్ట్రీ అనగానేమి, అగ్రోఫారెస్ట్రీలో విభజనలు 3 రకాలైనటువంటి విభజనలు ఉన్నాయి కదా. భౌతిక నిర్మాణాన్ని బట్టి అగ్రోఫారెస్ట్రీ విభజన రాయండి అని అంటారు. లేకపోతే అగ్రోఫారెస్ట్రీ అనగానేమి, దాంట్లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ని బట్టి దాని తాలూకు విభజన రాయండి అని అడుగుతారనమాట. అలాగే అగ్రోఫారెస్ట్రీ క్రాప్ రొటేషన్ బట్టి విభజన రాసి దాని తాలూకు అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ మీరు రాయండి అని అడుగుతారు. 3 రకాలైనటువంటి ప్రశ్నలు దాని నుంచి రావచ్చు అనమాట. సో థియరీ రాసేటప్పుడు ఎలా రాస్తారు? మొత్తం లైన్ టు లైన్ మరి చదవాలి కదా. సో అలా చదివేటప్పుడు మనకి బిట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం లైన్ టు లైన్ చదివేటప్పుడు బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందులో ఉండేటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒక దగ్గర అండర్లైన్ చేసుకుని వాటన్నిటిని ఒక దగ్గర రాసుకొని అలా వరుసగా వెళ్ళిపోతుంటే అది స్ట్రక్చరల్గా చదవడం అంటారు దాన్ని. కాబట్టి మీరు ఆ విధంగా చదవడానికి ప్రయత్నించేయండి. అలాగే ఎవరైతే చదువుతారో వాళ్ళు పక్కాగా 100% బిట్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈరోజు క్లాస్ బాగా ఎక్కువ చెప్పేసినట్టున్నాం, బాగా ఓవర్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సారీ అందరికీ కూడా. సో అలాగే చాలా ఓపికగా చాలాసేపటి నుంచి క్లాస్ వింటున్నారు. ఈరోజు మొదట్లో చూసారు కదా, మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకరు ఉండేవారు, 2 ఉండేటువంటి వాళ్ళు. ఆ తర్వాత 4 వరకు అయ్యారు. ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పిన? ఇప్పుడు ఆన్లైన్లో 9 మెంబర్స్ ఉన్నారు. ఎక్సలెంట్. ఈ మాత్రం చాలు మనకి, 9 మెంబర్స్ ఉన్నారనమాట. సో అలా ఇంప్రూవ్ అవుతుంటుంది. మీరు చేయాల్సింది మాత్రం ఒకటే, మన అగ్రిసెట్ గురు పేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మిగిలిన వాళ్ళకి షేర్ చేయడం, లైక్ చేయమని చెప్పడం. ఈ లైక్ చేయడం అనేటువంటిది ఏంటంటే మన పోస్ట్ని లైక్ చేయడమో మన కామెంట్ని లైక్ చేయడమో కాదు. పేజ్ పైన అగ్రిసెట్ గురు అని ఉంటుంది కదా, దాని పక్కనే ఒక సింబల్ ఉంటుంది, దాన్ని మనం లైక్ చేయాలి. అలా చేస్తే వెంటనే నేను లైవ్కి వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చాలా వరకు అది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ పేజ్ని ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది. ఈరోజు కొన్ని బిట్స్ కూడా నేను అందులో ఇంక్లూడ్ చేశాను, అవి కూడా చూడండి. అగ్రిసెట్ కోసమే నిర్ధారించినటువంటి లేకపోతే నిర్దేశించినటువంటి పేజ్ ఇది అనమాట కేవలం. కాబట్టి మీకు కావాల్సిన సమాచారం అంతా దీంట్లో నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకా నేను రేపు ఆన్లైన్ టెస్ట్ కోసం క్వశ్చన్స్ అన్నీ కూడా టైప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నాకు చాలా పని ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ నేను ఈ క్లాస్ని అయితే ముగించాలనుకుంటున్నాను. సో ముగించేయమంటారా లేకపోతే ఇంకా చెప్పుకుందామా? మీరు చెప్పుకుందామన్నా నేను చెప్పే అంత ఓపిక ఇంకా అయిపోయింది నాకు ఈ కొంచెం సేపులో. కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తాను. మళ్ళీ మనం రేపు మళ్ళీ ఏదో టైంలో కలుసుకుందాం. చెప్తున్నాను కదా, ఎప్పుడు నాకు ఆన్లైన్లోకి రావాలంటే అప్పుడు వచ్చి నేను చెప్పేస్తుంటాను. మీకు లైవ్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు రండి, వినండి. ఒకవేళ మిస్ అయినా సరే తర్వాతైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వింటే సరిపోతుంది. ఇక ముందు ఇంకా మంచి క్లాసులు కూడా చెప్పుకుందాం. ఈ లాక్డౌన్ అయినంత వరకు కూడా మీతో నేను ఈ విధంగా టచ్లో ఉంటాను. సరే మరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా క్లాసులకు వస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.